హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. అద్దంకి దయాకర్ మనందరికీ తెలుసు, రాజకీయాల్లో ఒక రకంగా మెగాస్టార్ అనే చెప్పాలి. మంచి యువనేత, మంచి వక్త అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో చిన్నది ఏదో జరుగుతుంది. సో కానీ సూపర్ అద్భుతమైన లీడర్ అన్న, మంచి మనిషి, ముఖ్యంగా మంచి మనిషి. త్రుటిలో అంటే వెంట్రుక వాసులు అన్నీ తప్పిపోతున్నాయి అన్నకి, కానీ ఫిబ్రవరిలో శుభవార్త వినబోతున్నాడు. మంచి మంచి వార్తే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చి సంవత్సరం అవుతుంది, చాలా విషయాలు నడుస్తున్నాయి. అన్న ఆంధ్రాలో కూడా ఎంటర్ అయ్యాడు ఈ మధ్య. ఈ విశేషాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, ఏంటి ఆంధ్రాలో అడుగుపెట్టారు అంటే ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు? రాజకీయాలు అనేది కాదు, కానీ ఆంధ్ర తెలంగాణ అనేది కౌల పిల్లలు లాంటివి, రెండు వేరు కావు. ఓకే, రాజకీయాలకు వేరు కావు, సంస్కృతికి వేరు కాదు, సంప్రదాయానికి వేరు కాదు, మనమంతా కూడా వేరు కాదు అసలు. ఫస్ట్ చెప్పుకోవడానికి ఆంధ్ర తెలంగాణ అని, కానీ ఒక సారూప్యత ఉంది, ఒక వైరుధ్యం ఉంటుంది. రాష్ట్రాలుగా విడిపోయినాం కానీ మనుషులుగా కలిసే ఉన్నాం. రాజకీయాలు కూడా కలిసే చేస్తున్నాం. అన్న, ఇది భయం వేస్తుంది నువ్వు చెప్తుంటే, ఏదో జరగబోతుంది అనిపిస్తుంది. మీన్స్ అంటే నేను ఏమంటున్నానంటే, కొట్లాడేటప్పుడు మనమే ఉన్నాం కాబట్టి జాగో బాగోలు లేవు కదా. అప్పుడు కూడా ఏదో కేసీఆర్ అటు ఇటు అంటుండే, కానీ వెనుకబాటుతనం బేస్గా ఆ రోజు విడిపోయినాం. కానీ ఎప్పుడు మానసికంగా తెలుగు వాళ్ళు విడిపోయి ఉండరు. ఆ రోజు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న, ఇక్కడ మనం తెలంగాణ హైదరాబాద్ నిజాం సర్క్యూట్గా ఉన్నా కూడా తెలుగు వాళ్ళ మధ్యన అదొక బంధం ఉంటుంది. దట్టు నాకు ఆంధ్ర రిలేషన్స్ ఎక్కువ. ఇప్పుడని కాదు, ఇప్పుడు చాలామంది లీడర్లు ఆంధ్రాలో ఏం తిరిగినరో, కానీ ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే అటు ఇటు అనంతపురం, హిందూపురం వరకు, గుత్తి కానీ అసలు నేను తిరగని ప్లేస్ లేదు. నేను రాజకీయాలు కాదు, సామాజిక ఉద్యమాల్లో కూడా నేను సిఏఎన్ఆర్సీతో పాటు మ్యాక్సిమం ఇప్పటికి కూడా నాకంటే జాతీయ మానవాడు అధ్యక్షునిగా ఉన్నా కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆర్గనైజేషన్ ఉంటుంది. బేసికల్గా మా ఆవిడ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు విజయవాడ ఉంటారు, అంటే ఊరు. సో కాబట్టి ఎప్పుడు సంక్రాంతి వాళ్ళ అమ్మమ్మ, పెద్దమ్మ, ఈమె కూడా ఎక్కువ అటు ఇటు ఉంటుండే. బట్ ఏంది నాగార్జున సాగర్ అంటే మీకు అటు మాచర్ల అయినా ఇటు కృష్ణా అనుకోవచ్చు. అయితే నీకు అర్హత. సో మొన్న పోయినప్పుడు కనకదుర్గ టెంపుల్ విజిట్ చేసినప్పుడు ఒక 1/2 hour to 45 minutes మొత్తం ఆంధ్ర మిత్రులంతా ఇట్లా ఉండి, నేను బరిలు కూడా చూసిన, జనసేన బరి, టీడీపీ బరి, వైసీపీ బరి, ఇట్లా చూస్తే అంటే పండుగకు పార్టీలు వచ్చినాయి, పార్టీకి పండుగలు వచ్చినాయి, కానీ పండుగకు కూడా పార్టీలు వచ్చినాయి. ఇది ఏంటి అని చూస్తే వాళ్ళ మధ్యన పొరపత్యాలు కనపడ్డాయి. ఓకే, తర్వాత ఏదో కులం వారిగా కూడా విడిపోయినట్టు ఒక స్మెల్ కనపడింది. అది ఆంధ్ర రాజకీయాల్లో చాలా ప్రస్ఫుటంగా ఉంటుంది. అది నేను మామూలుగా రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అనేది నాకు ఎవ్రీ 2 months 3 monthsకి మీటింగ్స్కి పోతుంటా, అప్ టు బొబ్బిలి కూడా. సో ఇవంతా కొంత డిఫరెంట్గానే, పిల్లలు కూడా ఆంధ్ర పిల్లలు ఎక్కువ మన దగ్గరికి వస్తారు. ఎవరు వచ్చినా కూడా నా దగ్గరికి వచ్చి కలిసిపోతారు. అన్న ఇట్లా ఉన్నాయి పరిస్థితులు అంటే, వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకొని బయటికి ప్రేమలు నటిస్తున్నారు. సో దయాకర్కి అవన్నీ ఏం అవసరం లేదు, వాస్తవాలు కుండా వద్దలు కొట్టడానికి మనకేం ప్రాబ్లం. అంతేనా? బాస్ ఏమన్నా చెప్పాడా? బాస్ లేదు, బాస్ ఏం లేదు, నా అబ్జర్వేషన్ అది. మా బాస్ను కాపాడుదే అట్లేం లేదు, అట్లేం లేదు. వాళ్ళు మా బాస్ని కలిసినా నేను జస్ట్ 1 minute 2 minutes అట్లా విష్ చేసుకోవడానికి కలుస్తాం, కానీ పెద్దగా మేమేం డిస్కస్ చేసుకునేది కూడా ఏముండదు. ఓకే, అటెండెన్స్ జస్ట్ ఐఎమ్ హియర్ అని చెప్పడానికి పోతుంటే, కానీ ఇంత డీప్ డిస్కషన్ ఇప్పుడు లేదు. ఓకే, సీఎం కాకముందు అప్పుడప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే కొంచెం వేటిని ట్రేస్ చేయాలి ఇట్లాంటివి అనుకునేటోళ్ళం, కానీ ఇప్పటి అయితే తనకు సమయం తక్కువనే ఉంది. సో అందరూ కొంతమంది అట్లా అనుకున్నారు, కానీ నా అబ్జర్వేషన్ ఒకటి. రెండవది, భాజపా రాజకీయాలను నేను నిశ్చితంగా గమనిస్తాను దేశంలో. అంటే నేను కాంగ్రెస్ విచారధార కంటే సామాజిక న్యాయ కోణాన్ని ఎక్కువ నేను చూస్తుంటా. దాంట్లో భాజపాని నేను ప్రత్యర్థిగా భావిస్తుంటా వ్యక్తిగతంగా. మా నాయకునికి కూడా అదే టార్గెట్. రాహుల్ గాంధీకి కూడా ఏంటిది, రాజ్యాంగ పరిరక్షణ. నేను ఆ రోజు మీరు బయటలో చూస్తే రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ బాధ్యత
రాజ్యాంగ పరిరక్షకుడు రాహులే అని కూడా చెప్పారు. అవును. దాన్ని చెబుతూ భాజపా రాజకీయాలు ఎట్లుంటాయని ఆంధ్రాను ఉదాహరించిన అంతే. ఓకే. అది ఆంధ్ర అని అంటే ఇప్పుడు మనం అదే మీరు మహారాష్ట్రను ఉటంకిస్తే ఇంత చర్చ కాదు. అవును అవును. లేదు పంజాబ్ను ఉటంకిస్తే ఇంత చర్చ కాదు. ఎందుకంటే ఆంధ్ర రాజకీయాలకు మనం అందుకని కవలలు మనం ఇక్కడ ఏది మాట్లాడితే అక్కడ సెన్సిటివిటీ ఉంటుంది. మనం కూడా ఒకే ఫ్రేమ్లో 2 స్టేట్లు ఉన్నాం. అవును. మీడియా కెమెరాలో ఇప్పుడు మీరు బిఎస్ టాకీస్తో చేస్తే 2 రాష్ట్రాలకు వెళ్తుంది, 2 రాష్ట్రాల్లో ఉంటుంది. కాబట్టి అట్లా అందరు కూడా ఉంటారు. అందులోటి మనం వెళ్ళినాం కాబట్టి దాని మీద పెద్ద చర్చ జరిగింది. కానీ దానికి నేను స్ట్రింజెంట్గా కట్టుబడి ఉన్నా. ఓకే. అంటే అన్న ఏంటి ఇప్పుడు మాకు టెన్షన్ ఏంటంటే ఆల్రెడీ టీడీపీ ఇక్కడ పార్టీ మొదలు పెట్టబోతుందనే వార్తలు వస్తున్నాయి. జనసేన కూడా ఇక్కడికి రాబోతుందనే వార్తలు వింటున్నాం. ఈ నేపథ్యంలో మీరు మాట్లాడడం అనేది కొంచెం మాకు అంటే కూటమిగా వాళ్ళు తప్పదు, వాళ్ళకి రావాల్సింది. అవును. మనం అన్నా కాకపోయినా రావాల్సిందే. కానీ ప్రభుత్వంగా ఆంధ్రప్రదేశ్లకు కమిట్మెంట్ ఉంది కదా కూటమికి. అవును. వాళ్ళు ప్రజల కంటే ఎక్కువ వాళ్ళ వ్యక్తిగత లేదంటే వ్యక్తిగత అంటే పార్టీపర రాజకీయాలకు కన్ఫైన్ కావడము, రాజకీయంగా బలపడడానికి ఈ 5 ఇయర్స్ని ఎంచుకోవడం అనేది నేను ఎక్స్పోజ్ చేసింది అక్కడ. ఓకే. ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఉండగానే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు కావాలని, డిప్యూటీ సీఎం ఉండగానే లోకేష్ గారు డిప్యూటీ సీఎం కావాలని. అవును. ప్రజాభిప్రాయం ఎట్లున్నా ఒక మంత్రి కూడా మన టీజీ భరత్ అనుకుంటా జ్యూరిచ్లో ఒక మీటింగ్లో ఇప్పుడు టీడీపీలో ఎస్ డెఫినెట్లీ చంద్రబాబు గారి తర్వాత తనే నెంబర్ 2 ఎవ్వరు అనలేరు కూడా. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ తర్వాత అంటారు కదా అట్లా. కాబట్టి దానికి సమస్య లేదు. వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉండగా మళ్ళీ ఈయన డిప్యూటీ సీఎం ఏందని ఇంటర్నల్గా జరుగుతున్నది. అయితే నేను స్పష్టంగా నేను బాబాయ్ హోటల్లో టిఫిన్కి పోయినా ఆ రోజు సంక్రాంతి కాబట్టి అది క్లోజ్ ఉంది. ఇప్పుడు బెంగళూరుది ఒకటి ఉన్నది, ఒకటి కొత్త హోటల్ ఏదో మంచిగా టిఫిన్స్ ఉంటే అడిగిపోతే ఆడ కూడా చాలామంది కలిసి ఇదే చర్చ, సార్ ఆంధ్ర రాజకీయాలు లెక్క తెలంగాణ కానీ ఎక్కండి సార్, ఇక్కడ అంత కులాల కుంపట్లు ఉన్నాయి ఇట్లా కొట్లాడుకుంటారు అనేది అంటుంటే ఇక్కడ లేవా ఎక్కడనైనా ఉంటాయని నేను అన్నా. కొంచెం కూటమి మంచిగా ఉంటే బాగుండన్నట్టుగా కూడా ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే జగన్ను వ్యతిరేకించినా కూడా వన్ సైడెడ్గా అది ఎట్లన్నా బ్లెస్సింగ్స్ అయితే కంప్లీట్గా వచ్చినాయి కదా వాళ్ళకి. ఆ కంప్లీట్ వర్క్ ఆంధ్రప్రదేశ్కి చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది మిత్రులు మొన్న డిబేట్లు ఉన్నప్పుడు లేకపోతే అక్కడక్కడ కలిసినప్పుడు అన్నారే వాట్ వే యూ కనెక్టెడ్ టు ది ఆంధ్ర అంటే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక పార్టీ 42 సంవత్సరాల క్రితం పుట్టింది, ఒక పార్టీ 1982, 83లో పుట్టింది, ఇంకో పార్టీ అంటే బీజేపీ 42, 43 సంవత్సరాలు, ఇది 30 సంవత్సరాలు దాటింది టీడీపీ, జనసేన ఒక 10-15 సంవత్సరాలే. కానీ నేను వారికి చెప్పిన చక్రవర్తుల రాజగోపాలాచార్యులు గారు మీకు తెలుసా, లేదు టంగుటూరు ప్రకాశం పంతులు గారు మీకు తెలుసా, అంతకంటే ప్రాముఖ్యతమైన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు, వారి త్యాగం తెలుసా మీకు, టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఏ విధంగా అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారి అస్తిత్వం కోసం పోరాడినవన్నీ కూడా మేము చదివిన వాళ్ళం కదా. మన అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశే కదా. 10 years బ్యాక్ అద్దంకి దయాకర్ అంటే కింద ఆంధ్రప్రదేశ్ అని రాసి 5 lakhs 12 అని రాసుకున్న వాళ్ళమే కదా. కాబట్టి అదేదో మనం విడిపోగానే ఏదో సంబంధం లేనట్టు అంటే మై పార్టీ ఈజ్ ది నేషనల్ పార్టీ. అట్ ద సేమ్ టైం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీకి కొన్ని కనెక్షన్ ఉంది. తెలంగాణ ఇవ్వడం ద్వారా ఆంధ్రాలో ఎక్కువ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతను తీసుకొచ్చింది వీళ్ళంతా కూడా. అఫ్ కోర్స్ జగన్ కూడా. నేను మీ వ్యాఖ్యలు చంద్రబాబును కాపాడేలాగా ఉన్నాయి కదా, అది కదా బాధ. మీరు కాంగ్రెస్ అంటే బద్ధ శత్రువుని కాపాడదామని ట్రై చేస్తున్నట్టు ఉంది మీ నేను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిండే మనకేమి అనుకూలుడు కాదు కదా. ఉద్ధవ్ ఠాక్రే మన వైపు ఉంటే షిండే వర్గం విడిపోయి ఇలా అక్కడ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చింది. షిండే ఎక్కడున్నాడు? ఇప్పుడు అజిత్ పవార్ పర్సన్ ఆఫ్ ది శరద్ పవార్. శరద్ పవార్ తమ్ముడు శరద్ పవార్ని గుండెల మీద తన్ని పార్టీని గుంజుకొని పోయి బీజేపీతో ఉన్నాడు. ఇది ఎవరి కారణం? ఇప్పుడు అకాలీదళ్ ఇప్పుడు దేశం ఏర్పాటు కొరకు అకాలీదళ్ ఏర్పడిన తర్వాత అకాలీలు పంజాబ్లకు చాలా దగ్గర. అకాలీదళ్ పార్టీనే లేకుండా పోయింది వీళ్ళతో కలిసి. మాయావతి గారు అయితే మీకు తెలిసిన నాయకురాలే కదా. ఎంత మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 1-2 ఎంపీలు వచ్చినాయి. ఏది మన ఉత్తరప్రదేశ్లో. వాళ్ళు పొత్తుతో ఉన్న బలంగా ఉన్న దగ్గరెల్లా వాళ్ళ మిత్రుణ్ణి చంపి వాళ్ళు బతకడమే.
ఇది వాస్తవం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా అది ఉన్నది జరిగితే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా జరిగితే షర్మిలక్క సీఎం అవుతుంది కదా. అప్పుడు మేముగా మా స్టేక్ ఏంది, మీరు ఎవరితో కలిసి ఉన్నారని చెప్తున్నా. ఇప్పుడు నేను చెప్పింది మొన్న, మీరున్నది మిత్రద్రోహం చేసే పార్టీతో అని చెప్పిన. ఎవరికి? చంద్రబాబు గారికి సూచన, మా పవన్ కళ్యాణ్కు హెచ్చరిక లాంటిదే. ఎందుకంటే మీరు ముందు మెగాస్టార్ అన్నారు కాబట్టి నేను మెగాస్టార్ అభిమానిని. ఇక నాకు చిన్నప్పుడు నా ఎంసీఏ టైమ్స్లో నన్ను పవన్ కళ్యాణ్ అంటుంటారు చాలామంది. అవునా? అంటే పవన్ కళ్యాణ్ నాకు ప్రత్యేకంగా తెలియదు, కానీ గద్దరన్నతో తన ఐడియాస్ తెలుసు. సరే బయట మనం చూస్తుంటాం, కానీ చిరంజీవి గారు మేము 1-2 సార్లు కలిసినాం. చాలా అంటే ఆత్మీయత ఉంది మాకు. బట్ నేను మెగాస్టార్ అభిమాని అనుకో డెఫినెట్గా. అంటే మొన్న మెగాస్టార్ అయ్యే ప్రయత్నం కూడా జరిగింది కదా, ఏమైంది అది? అది ఏప్రిల్ వస్తుంది. ఏప్రిల్ 14th or 11th రిలీజ్ చేయలే. ఏంటన్నా అంటే రాజమౌళితో పోటీ పడే అన్న ప్లాన్? 3 ఏళ్ళు దాటిపోయింది కదా ఇప్పటికి, 3-4 ఏళ్ళు. అంటే అది దాని స్టిపులేటెడ్ టైం కూడా 25 ఏప్రిల్ తర్వాత నుంచి 25 డిసెంబర్. ఇప్పుడు ఆ మూవీ అంటే చాలా మందికి నువ్వు ఎందుకు మూవీస్తో ఎక్కువ ఉంటావు కాబట్టి, అది పీరియాడిక్ మూవీ కాదు, ఒక హిస్టారికల్ మూవీ. అంటే హిస్టరీతో బేస్ అయి ఉంటుంది. నా బయోపిక్ లాంటిదే కానీ బయోపిక్ కాదు. ఓకే. వర్తమాన రాజకీయాలు నా రోల్ ఎట్లా ఉందో అది డిస్కస్ చేస్తాం. నేను కాంగ్రెస్ పార్టీ లీడర్గానే ఉంటా. అదొక టిపికల్గా మనోడు బొమ్మకు మురళి డిజైన్ చేసిండు దాన్ని. అంటే ఏంది, ఒక 10,000 years ఓల్డ్ చరిత్రను ఒక 12 to 13 minutes మనం జస్ట్ ఏదో మనం ఏమంటాము దాన్ని డిస్కస్ చేస్తూ సమకాలీన రాజకీయాలు, సామాజిక స్థితిగతులు, దాన్ని మళ్ళీ కమర్షియల్ ఎలిమెంట్తో చేసినాం. సో మార్చ్ మీన్స్ ఈ దానికి పదవి వచ్చాక రిలీజ్ చేస్తారు అంతేనా? అంతే, ఆల్మోస్ట్. పదవి కూడా కాదు, నేను అనుకున్న ఏప్రిల్ 5th, 11th, 14th ఈ 3 ఒక రోజు జగజీవన్ రామ్ జయంతి ఉంది, పూలే జయంతి ఒక రోజు ఉంది, 14th అంబేద్కర్ జయంతి ఉంది. ఇద్దరు వే నిర్మాత ఇష్టం అక్కడ కూడా ఉంది కదా, కొన్ని సెన్సార్ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా, మేబీ ఇంగ్లీష్ 5 లాంగ్వేజెస్, ఇంగ్లీష్, ఇప్పుడు స్పానిష్ కూడా ట్రై చేస్తున్నాము. సో అది కొంత టైం పడుతుంది. కాబట్టి అది ఎప్పుడొచ్చినా దానికి ఏమంటాము, ఇప్పుడే రావాలని ఏముండదు దానికి చెప్పడంలో, కథ సో ఒక్కసారి మన చరిత్ర మనం తెలుసుకునే ఒక ప్రయత్నం కాబట్టి అది త్వరలోనే రావచ్చు. అది కూడా కొంత సెన్సేషన్స్ ఉంటాయి. అంటే అన్న ఒకటి నాకు చాలా సంతోషం, ఇంత చిన్న వయసులో బయోపిక్ లో కూడా మనమే నటించాల్సి రావడం అనేది నిజంగా ఒక అదృష్టం. అది అయితే మనోడు మురళికి నాకు ఒక రోజు ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా, అన్న మీరు ఒక మూవీ చేయాలంటే నేను కొంచెం ఫస్ట్ గిచ్చుకున్నాను. కరెక్ట్ అంటే ఈరోజు ఏప్రిల్ 1st కాదు కదా అనుకున్నా. అంటే ఎందుకు అని అన్న, సంథింగ్ ఇక నీ పాత్ర నువ్వు చేయాల్సి వస్తుంది కొంచెం ఇట్లా అని అన్నాడు. అంటే మరి మనకేమో యాక్షన్లు అంతా థరో లేదు, అంతే కదా. బట్ అఫ్ కోర్స్ చిన్నప్పుడు ఈ నాటకాలు, డ్యాన్సులు ఇవన్నీ మామూలుగా చిరంజీవి రాజకీయాల్లో అది మనకు అలవాటే ఉంటుంది కాబట్టి, అంటే అనుకోకుండా అలవాటు అవుతుంది కదా. అట్లా అడిగిన తర్వాత స్టోరీ లైన్ చెప్తే లైన్ కరెక్ట్గా ఉన్నది, బట్ నేను ఆ పాత్రలో కరెక్ట్గా నా ఆహార్యం అవన్నీ ఇన్క్లూడ్ అవుతాయి అన్నప్పుడు దాన్ని మన నేటివిటీకి తగ్గట్టుగా చేంజ్ చేసి చాలా నాకు తెలిసి అయితే అది కీరవాణి గారు కూడా దాన్ని చూసిండ్రు కొంత. గద్దర్ గారు కూడా స్టోరీ మొత్తం ఆయన స్టోరీనా, ఆయన ఇచ్చాడా స్టోరీ? గద్దర్ గారు ఇచ్చారా? వారి తర్వాత మురళి గారు వారు కూర్చొని దాని డెవలప్మెంట్ కొన్ని కాంట్రాస్ట్ ఉన్నప్పుడు, ఇప్పుడు చరిత్రని చెప్పేటప్పుడు సాక్ష్యాలు లేకుండా చెప్తే అది వయబుల్ కాక, లేదంటే తప్పు చెప్పినా కూడా సమస్య అవుతుంది. విమర్శకులు మీరెమ్మటే పడుతూనే ఉంటే ఎట్లా. కాబట్టి గద్దరన్న రిఫ్రెష్ కొరకు, అంటే స్టోరీ రిఫ్రెష్మెంట్ కొరకు, తర్వాత తను కూడా సినిమాలో ఒక పాట పాడి నటించింది కాబట్టి దానికి సుచిత్ర చంద్రబోస్ గారు చేసిన కొరియోగ్రఫీ. ఫస్ట్ టైం గద్దరన్న ఒక కొరియోగ్రాఫర్ దాంట్లో చేయడం. అప్పుడెప్పుడు రంగుల కళ, మన మా భూమి దాంట్లో చేసిన ఆయన సొంతంగా చేసేది. అదే ఆయన సిగ్నేచర్ డాన్స్. ఆ సిగ్నేచర్ డాన్స్ను అక్క సేమ్ ఎట్లా గద్దరన్న ఎట్లా ఆయన స్టైల్ను మిస్ కాకుండా చేసిన పాట అది, బానిసలారాలేంటి అనే పాట. సో అట్లా ఆయన ఉన్నాడు. తర్వాత కీరవాణి గారు ఆ పాటకు మ్యూజిక్ చేయడానికి మురళి గారు గద్దరన్న కలిసి ప్లాన్ చేస్తే, ఆ పాట చేయడం కాదు కానీ నాకు అది స్టోరీ ఏంది అన్న తెలుసుకున్న తర్వాత ఇంకో పాట ఇది తిరిగి చూడనేది ఉన్నది. అది మీరే పాడాలి సార్, బాగుంటుంది, మీ గొంతుతో
అది హృదయంగా ఉంటుంది అని చెప్పి ఆయనతో పాడించిన తర్వాత ఇక ఇన్ని నేనే చేసిన కదా ఇక సినిమా కూడా నేనే చేస్తాను అని చెప్పి వారే ఒప్పుకున్నారు దానికి. సో అది ఒక మంచి ఏమంటాము సందేశం అనే దానికంటే కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యం అన్న మొత్తం తెలంగాణ లేదు, కాదు, ఇండియా ఫైల్స్ అది. అవును అవును, మీన్స్ ఇండియా ఇప్పుడు మనకు వేదిక ఎరా, ఓకే, తర్వాత ముస్లిం ఎరా ఉంది, బ్రిటిష్ ఎరా ఉంది, ఆ టైంలో ఫస్ట్ హ్యుమానిటీ ఎరా ఫస్ట్లో ఎట్లా ఉంది 10,000 years బ్యాక్ చరిత్ర ఇట్లా చెప్పుకుంటూ ఓకే, ఇప్పుడు పొలిటికల్ సోషియో ఎకనామికల్ మూమెంటం ఎట్లా ఉంది దేశంలో అనేది ఇండియా ఫైల్స్ అది. ఇండియా భారతదేశం ఇండియాగా మారడం కాన్స్టిట్యూషన్ ఎలా ఉంటుంది ఓకే, అంటే దీనికి జరిగిన పరిణామాలు ఏంది, ఒక మన భారత మానవ పరిణామక్రమం అంతా కూడా చర్చ ఉంటుంది. కాశ్మీర్ ఫైల్స్ లా ఉంటుందా ఏంటి? కాశ్మీర్ ఫైల్స్ ఇన్సిడెంట్ బేస్డ్. అప్పుడు ఏంది అక్కడ ఉన్న బ్రాహ్మణుల మీద దాడినే కాశ్మీర్ ఫైల్స్, జమ్మూ ప్రాంతంలో ఉండేది. కానీ ఇది తరాలుగా 7 తరాల చరిత్ర ఉంటుంది ఒక అట్లా. కాబట్టి దాన్ని చెప్పడం కంటే చెప్పలేను కరెక్ట్గా, అది చూస్తే అర్థమవుతుంది. దాన్ని అంత మంచిగా ఇప్పుడు ఏంది ఏమో ఏదో కొత్త టెక్నాలజీ వచ్చిందట డిజిటల్లో గ్రాఫిక్స్ది. ఈ ఎరానంతా కూడా మనకు మళ్ళీ వాడొద్దట. ఏంటి ఏమన్నా ఇతర సినిమాలు వాడినా వాడినా ఏదో బ్లాక్ పడుతుంది, బ్లాక్ చేస్తారు, కొంత రిఫ్రెష్ చేస్తున్నారు. సో ఏదున్నా కూడా నిజంగా మీరు అన్నట్టు ఒక లక్కీనే అది, నిజంగా అదృష్టం. మన బొమ్మ మనం తెర మీద కూర్చొని చూడడం అది ఒక చర్చ కూడా ఉంది. అందరు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు రాజకీయాలకు వస్తారు, తర్వాత నా పాత్ర నేను చేయడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉంది, ఎవరు మమ్ముట్టి గారు చేసిండ్రు. అట్లా ఏ పాత్ర ఇప్పుడు ఇందిరాగాంధీ ఉంటే కంగనా రనౌత్ చేసినట్టు. కానీ నాది నేనే చేసుకునే అదృష్టము అవకాశము మనకు మురళి ఇవ్వడం ఒక అందుకు మంచిది. సినిమాలో కంటిన్యూ అవుతారా లేదంటే ఇది ఒక్కదానికి పరిమితం అవుతారా? చూద్దాం. మంచిగా ఇట్లాంటివి వస్తే ఒకటి భీమ్ బోస్ అని చర్చ జరుగుతుంది. అంటే భీమ్ అంటే అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్. ఇంకా అది చాలా పెద్ద ప్రాజెక్ట్, చూడాలి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ బేస్గా టూ ఇండియన్ మైండ్స్. అటు ఒక ఆయన బ్రిటిష్కు మద్దతుగా ఉంటాడు అంబేద్కర్ గారు, మన సుభాష్ చంద్రబోస్ జపాన్ జర్మనీకి ఉంటాడు. సో బట్ ఒక ఆయన గెలిచినా ఒక ఆయన ఓడిపోయినా 2 మైండ్స్ గెలుస్తాయి. ఇండియా మైండ్స్ గెలుస్తాయి. అది ఒకటి సోషల్ బేస్డ్గా తీద్దామని పాత్రలు అవి అట్లా చేయాలని ఒక ఆలోచన ఉంది. బట్ నడుస్తుంది చర్చ. అట్లాంటివి వస్తే చేయొచ్చు. మనం కదా హీరోయిన్లు అది మనలాంటి వాళ్ళకి కాదు. ఇప్పుడు మన అర్జున్కో మన రామ్ చరణ్కో ఇట్లా ట్రెడిషనల్ పొలిటీషియన్స్. బట్ నేనైతే వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ఇండియన్ మూవీస్ను ఆస్కార్ లెవెల్కి తీసుకుపోయింది. అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ఎవరు మన జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ నేటి తరంలో వాళ్ళు ఒక మంచి ఛాన్స్గా ఉన్నారు. ఒక దశ చిరంజీవి గారు నేషనల్ లెవెల్కి పోతే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోవడం అనేది అంత బాగా చేశారు. మీరు ఇంత గొప్పగా ప్రశంసించారు, కానీ బాస్ ఎందుకు టాలీవుడ్ మీద కత్తి కట్టాడు? అదేం లేదు. ఇప్పుడు ఈడీకి ఐటీకి సంబంధించి రెగ్యులర్ రైడ్స్ అవి, అంతేనా? రెగ్యులర్ రైడ్స్ దాంట్లో పెద్దగా వాళ్ళకి వచ్చే నష్టం ఏం లేదు. పుష్ప విషయంలో కొంతమంది అన్నారు, కానీ మనం ఎప్పుడు కూడా సఫరర్ వైపు ఉండాలి కదా గవర్నమెంట్. ఎప్పుడు కూడా ఇప్పుడు ఆమె చనిపోయింది, అక్కడ ఎవరు కనెక్ట్ అయ్యాలంటే నీకు అల్లు అర్జున్ అరెస్ట్ కాదు నా దృష్టిలో. ఆడబిడ్డ చనిపోవడం అనేది అది ఒక రకంగా మన ఇంట్లో మన తల్లిలో చెల్లో మన ఎవరైనా పోతే ఆ బాధ తెలుస్తుంది. కానీ అంటే అన్న ఇప్పుడు మనకు కన్సర్న్ ఉంటుంది, అది తెలుసు. కానీ అక్కడ జరిగిన పద్ధతి అంటే సార్ బాస్ డీల్ చేసిన విధానం కొంచెం తేడాగా ఉంది అల్లు అర్జున్ విషయంలో. అంటే కేటీఆర్ కామెంట్ చేసిన తర్వాత ఈయన రియాక్ట్ అవ్వడం అనేది కొంచెం అసలు నాకు తెలిసి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు దగ్గర ఆత్మీయుడు. ఎవరు మన అర్జున్ గారి మామ, కాంగ్రెస్. అసలు ఆయన ఎంపీగా అడిగిండు మొన్న. అంతకంటే బీఆర్ఎస్లో ఉన్న ఇబ్రాహీం పట్నం వారు చాలా దగ్గర, చాలా ఆత్మీయుడు. అంటే ఇంకా చాలా సాఫెన్ ఆయన, చాలా మంచి వ్యక్తిత్వం. ఆయన చేసి అసలు కేటీఆర్కు ఎవరు చెప్పలేదు, ఎవరు టచ్లో లేరు. లేదు జగన్కు వాళ్ళకేం సంబంధం లేదు. ఉద్దేశపూర్వకంగా పూసుకోవడమే దాంట్లో వాళ్ళకి. అసలు జగన్ లాయరే కదా.
అఫ్ కోర్స్ ఆయన ఇంకా రేపు ఇంకొక ఆయన కూడా లాయర్ అవుతాడు. అంటే ఇప్పుడు రాజకీయ మీన్స్ ఇప్పుడు కోణాలు చూసుకుంటా బీజేపీ అడ్వకేట్లు ఎంఐఎంకు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అడ్వకసీ ఇస్ ద డిఫరెంట్. బట్ ఇది ఏంటంటే అక్కడ జరిగిన సంఘటనకు ఇండైరెక్ట్గా బాధ్యుడైనా కూడా ఓకే చట్టం ఒకటి ఉన్నది అక్కడ. అది మీకు మాకంటే కూడా ఇప్పుడు మీరే పోతారు, రేపు మానవ హక్కుల కమిషన్కి పోతారు. అరే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక ఆడబిడ్డ చనిపోతే పట్టించుకోకుండా అల్లు అర్జున్కు మంచిగా టికెట్లు పెంచుకుంటానికి అవకాశం ఇచ్చిండు, ప్రీమియర్ షోలు వేసిండు, బెనిఫిట్ షోలు వేసిండు, ఈయనకు సినిమాలు ఎక్కువైనాయండి ప్రజల కంటే అంటారు. కాబట్టి ఎప్పుడు ప్రభుత్వంది ప్రజాకోణమే ఉంటుంది. అందుకని ప్రజాపాలన. ఒక్క మాట మీద నేను ఒకటి అడుగు. అసెంబ్లీలో చెప్పాడు ఇంకోసారి ఎవరు నా దగ్గర రావద్దు, సినిమా రేట్లు పెంచమని అడగొద్దు అని. వెంటనే దిల్ రాజు కోసం ఉల్లంఘించడాన్ని ఎట్లా చూడాలన్నా? ఆ రోజు జరిగిన సంఘటన కూడా మీకు తెలుసు కదా, ఏది మన కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో అందరితో కలిసి ఒక మీటింగ్ అయింది. పెంచేది లేదన్న తర్వాత చాలామంది ఇండస్ట్రీ పెద్దలు కోరినట్టున్నది తర్వాత. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ సినిమా అన్నట్టు కదా, గేమ్ చేంజర్ కూడా చాలా పెద్దది. దానివల్ల కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండాలని రిక్వెస్ట్ పెట్టినట్టుంది. దట్స్ ఇట్. అందుకని దాని వరకు షార్ట్ టైం 3 to 4 days ఉంచినట్టుంది అది కూడా. బట్ డిస్క్రిమినేషన్ ఏమి ఉండదు. ఇప్పుడు రేపు ఇంకా ఒక పేద నిర్మాత తీసుకొని వచ్చి తనకు ఆర్థికంగా వెసులుబాటు కావాలంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో రెస్పాండ్ అవ్వచ్చు. కానీ డెఫినెట్గా ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే కొంతమందికి చేసి కొంతమంది చేయకపోతే ఒక వివక్ష ఉన్నట్టు కదా. రెడ్డి గారు కాబట్టి రెడ్డి గారికి ఇచ్చారనేది బీభత్సమైన వివక్ష కామెంట్ వచ్చింది కదా. దాన్ని ఎట్లా ప్రొడ్యూసర్ కోణము. బట్ ఇప్పుడు రామ్ చరణ్ గారి కోణం కూడా ఉన్నది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ చిరంజీవి గారి అంత ఫేమ్ అయింది ఇప్పుడు. సో అలాంటప్పుడు పెద్ద హీరో కొంత గౌరవం ఇవ్వాలనుకుని ఉండవచ్చు. బట్ భవిష్యత్తులో కూడా ఒక పాలసీని కంప్లీట్గా తీసుకురావాల్సిన అవసరం అవుతుంది కదా. కానీ ఇంకా చిన్న నిర్మాతలకి ఎక్కువ బెనిఫిట్ చేసే ప్రయత్నం చేస్తాడు నాకున్న అంచనా. ఎందుకంటే మంచి మూవీస్ రావాలంటే చిన్న సినిమాలే ఎక్కువ వాల్యూ ఎథిక్స్ అంతా కూడా చూపించేది. ఇప్పుడు మనకు పుష్ప టాప్ రేంజ్ కావచ్చు ఏది కలెక్షన్స్లో, కానీ కంటెంట్లో వీక్ రేంజ్ అవుతుంది. మరి అంటే ఏది అయ్యర చందనము ఇట్లాంటి దొంగతనం చేయండి బాగుపడండి అది రాంగ్ నోషన్ పోద్ది. ఇప్పుడు గేమ్ చేంజర్లో చాలా మంచి ఇష్యూ ఉందని వింటున్నాను. సో అట్లాంటివి ఒక కమర్షియల్ డైరెక్టర్ తీసినా కూడా సినిమాలకి అట్లాంటి వాటికి ఇవ్వాలి. కల్చర్ను, ఎమోషన్స్ను, ట్రెడిషన్స్ను చేసేయి. అట్లాంటివి తీసి మీరు అడగండి, ముఖ్యమంత్రి గారిని అడగండి, లేదంటే మా కోమటిరెడ్డి గారు ఇప్పుడు దాన్ని శాఖ మంత్రి కన్సల్ట్ అయితే వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఏం బేసిజాలు లేవు నాకు తెలిసి. అంటే ఏంటి అంటే ధోరణి చూస్తే నాకు అర్థం కావట్లా. సీఎం గారు పట్టించుకోవట్లేదా టాలీవుడ్ను, లేదంటే వైజాగ్ కానీ ఏపీకి పంపించేద్దామని ఆలోచన ఏమన్నా ఉందా? ఇగో వైజాగ్లో ఇప్పుడు మంచిగా షూటింగ్స్ అవుతూనే ఉన్నాయి. భీమిలి నుంచి మొదలు పెడితే నేను చూస్తున్నాను కదా అప్పుడప్పుడు పోయినప్పుడు. ఏపీలో మీకు ఇప్పుడు రంపచోడవరం నుంచి రాజమండ్రి వరకు ఉన్న అడవి నువ్వేమైనా కొత్తగా పెట్టావు, అది ప్రకృతి అందాలతో ఉన్నది. అది రాజమండ్రి పరిసర ప్రాంతాలు మన చిన్నప్పుడు కూడా గోదావరి సినిమాలు అంటే ఆంధ్రాలోనే జరుగుతాయి షూట్లు. విశ్వనాథ్ గారు కానీ, వంశీ గారు కానీ. కానీ మన స్టూడియోలు ఇక్కడ ఉంటాయి కదా, స్టూడియోస్ ఈడ ఉంటాయి. ఇప్పుడు బిజినెస్ అంతా ఇక్కడే కదా. ఇక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ కావడానికి వాళ్ళు ఇష్టపడరు, మనం కూడా ఇష్టపడం. వాళ్ళకేమి వ్యక్తిగతంగానో స్టూడియో పరంగానో ప్రభుత్వం ఏమి హామ్ చేయదు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఇప్పుడు అది బ్యాడ్ లక్ టు ది అర్జున్ నాకు తెలిసి. అంతే కదా. అది స్టాంపేడ్ కాకపోతే, ఆ తొక్కిసలాట కాకపోతే, అమ్మ చనకపోకపోతే ఏమి కాదు. అవును, ఎవరెందుకు తనను అరెస్ట్ చేసే స్థితి వస్తుంది. కాబట్టి కొంత అక్కడ వ్యవహరించిన తీరు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండడం కొంతమందికి నచ్చలేదు. ఎందుకంటే కొంత స్టార్ ఫ్యాన్సీ ఉంటుంది కదా, వాళ్ళు మా నాయకుడిని ఇట్లా చేస్తారా, మా తర్వాత కొంతమంది ఆంధ్ర హీరోలు కాబట్టి ఇట్లా చేసిండ్రా అంటే. అదే అంటున్నా, ఆంధ్ర హీరోలు అయితే మనం గంత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇవన్నీ బెనిఫిట్స్ ఇచ్చినాం. చాలామంది ఏమన్నారు నువ్వు అన్నట్టే, రెడ్డి అల్లుడు కాబట్ట అంత చేసిండ్రు, రెడ్డి అల్లుడు, రెడ్డి ప్రొడ్యూసరు అట్లా అన్నారు ఏది మన పుష్పకు సంబంధించి. కానీ సినిమాగానే చూడాలి. వాళ్ళు మాత్రం ఇప్పుడు కల్కి కానీ, బాహుబలి కానీ, RRR కానీ మనం ఒకసారి ఇండియాలో ప్రైడ్గా చెప్పుకునే మూవీస్ అయినాయి.
సో ఇంకోటి అన్న జాతీయ అవార్డు తెచ్చిన నటుడు అన్న అల్లు అర్జున్. జాతీయ ఎంత అవమానించాం మనం అంటే నేను ఆయన హీరో ఆయన దాంట్లో అనుకుంటుండదు. అనట్లేదు. కానీ నేనైతే ఆ ప్లేస్లో ఉంటే అక్కడ తెలిసిన వెంటనే వాళ్ళ ఇంటికి పోతుంటుంది. ఏది ఫోన్ ఇవ్వలేదు అంటున్నారు కదా, అది ఫోన్ ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర విజ్ఞత ఉండాలి. అది సార్ పోతే అమ్మాయి చనిపోయినప్పుడు ఏమన్నా అంటారేమో సార్ అని ఎవరు అని ఉన్నారు అనుకో, మళ్ళీ అదొక అనుకొని తను అనుకుంటాడు. అల్లు అర్జున్ కూడా నాకు తెలిసి ఏమి కాంట్రవర్సీ కాదు, ఏమీ కాదు. తనది ఏంటంటే బబ్లీ అంతే, తెలిసి తెలియనితనం. ఇంకా తర్వాత సీఎం గారు మాట్లాడినాక ప్రెస్ మీట్లో కూడా నాకు ఏమంటాము తెలిసి తెలియని తనమే కనపడ్డది తప్పితే ఒక ఉద్దేశపూర్వకంగా ఏం కనపడలేదు. కానీ అది రాంగ్ పోయింది, సీఎంకు కౌంటర్ చేస్తుండనేది పోయిందా. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరో రాంగ్ పోనీ ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పాడా, ఏమీ లేదు. పోనీ నేనేమంటా అంటే హ్యుమానిటీ ఎప్పుడు కూడా నువ్వు నేరుగా చంపింది కాదు, కరెక్ట్, కొట్టి చంపిందో పొడిచి చంపిందో కాదు, చనిపోయింది. పోతే 4 మాటలన్నా నిజంగా హీరో ఆ ఛాన్స్ మిస్ అయింది. వాస్తవం. పోయి ఉంటే ఇంత రాద్ధాంతం కూడా కాదు. కరెక్ట్. అకార్డింగ్ టు రూల్ ఎవరో మిత్రుడు కూడా పోయిండు, జాతీయ కమిషన్కి పోయిండు. మీరు అల్లు అర్జున్ గారికి ఎట్లా ఎక్సెప్షన్ ఇస్తారు సెలబ్రిటీ కాబట్టి అంటే ఈ చట్టం కొంత టిపికల్గా ఉంది. అది దాంట్లో ప్రభుత్వం ముద్దాయి కాకూడదు. తర్వాత ప్రజాకోణమే ఫస్ట్ ఉండాలి ఎక్కడైనా సరే. ఇప్పుడు మన గేమ్ చేంజర్ కూడా మీడియా ఈవెంట్కి, అదే మన ప్రీ రిలీజ్ ఈవెంట్కు రాజమండ్రి అయినప్పుడు పోయినప్పుడు కూడా 2 బాబులు చనిపోయారు. అది ఏమన్నా రామ్ చరణ్ తెలిసి కాదు కదా, ఈయననేం వద్దంటే పోయిండు అనేది కదా, అది సమస్య. బట్ ఏదున్నా దాంతో ఇండస్ట్రీకి ఒక అవగాహన వచ్చింది, ప్రభుత్వానికి వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలని ఒక అవగాహన వచ్చింది. కాబట్టి అది దాన్ని కొనసాగించడానికి ఒక అవకాశం ఉంటుంది. వండర్ఫుల్ అన్న. రైట్. మందకృష్ణ అన్న చాలా గొడవ చేస్తున్నాడు. ఈయన మీరు ఎవరు సహకరించట్లేదు, మీరు ఇబ్బంది పెడుతున్నారని బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆయనదైన కోణంలో తను సక్సెస్ కావడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాడు. ప్రభుత్వం తనకు సహకారంగానే ఉందనేది నాకున్న సమాచారం. ప్రభుత్వం సో ఇప్పుడు ఎంపిరికల్ డేటా అనేది ఇంపార్టెంట్. ఓకే, మళ్ళీ అన్సైంటిఫిక్గా చేసింది అనుకో అది పెద్ద సమస్య వస్తుంది. చేస్తే మళ్ళీ ఇటువైపు మాల సంఘాలు ఎట్లా రెస్పాండ్ అయితే అనేది ఇదొక కంటిన్యూటీ. నాకు దాంట్లో నేను చాలా రోజులు మాలమానాడు అధ్యక్షునిగా ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేసిన అనుభవం కూడా ఉన్నది. కానీ ఇది ఒక కాన్స్పరసీ లాగా కనపడ్డ తర్వాత నేను వర్గీకరణకు వ్యతిరేకంగా ఇక కొట్లాడాలని అనుకోలే. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అదేదో పార్లమెంట్లో చట్టం చేస్తే సమస్య పోవు, అది చేయలే. రాష్ట్రాలకు అవకాశం ఇచ్చిండ్రు, రాష్ట్రాలకు రిజర్వేషన్ల మీద చేసే అవకాశం ఉందా లేదా అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. ప్రభుత్వం వరకు మేము ఇప్పుడు ఫస్ట్ ఉత్తమ్ గారి కమిటీ వేసినాం, దాని రికమెండేషన్స్ సింగిల్ జడ్జికి సంబంధించి అది ఏంది జ్యుడిషియరీ కమిటీ. సో దాంట్లో ఉండే జ్యుడిషియల్ ఇష్యూస్ అన్నిటి కూడా రివ్యూ చేసిన తర్వాత వాళ్ళ గైడెన్స్ ప్రకారం ప్రభుత్వం చేస్తుంది. ఆయన ఒంటరి కాలేదు కదా, సమాజం నుంచి పెద్ద ఎత్తున తనకు మద్దతు అయితే వస్తుంది. మేముగా చేయలేము కదా, పార్టీగా అయితే చేస్తాం. కానీ మేముగా చేసిన వాళ్ళకి ఇప్పుడు నాకు మధ్యలో అవుతుంది, ఇటు మాలా ఇటు మాది. కాబట్టి నేను ఎటువైపు ఉండాలి తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు కదా, అది ఉంది మొదటి నుంచి ఉంది. అంటే నాది ఒక మౌలికమైన ప్రశ్న అన్న, అంటే మీరు ఏ దానికి సంబంధించింది కాకుండా ఒక మామూలు సగటు వ్యక్తిగా చెప్పండి. వాళ్ళు నిజంగానే చదువులో కానీ సామాజికంగా రాజకీయంగా వెనుకబడ్డారు మాదిగలు కదా, వాళ్ళకు ఒక కొంత రిజర్వేషన్ కల్పించి వాళ్ళని కొంచెం అంటే కొంచెం పైకి తీసుకొస్తే బాగుండేది కదా. నేనైతే సర్దుబాటు చేసుకోలేము. జరిగిన మార్పులకు అనుకూలంగా నేనైతే ఎవరెంతో వారికంత అనే దాని విషయం నేను విభేదించా. రైట్, సూపర్. ఎందుకంటే దామాషా అనేది అంబేద్కర్ గారు అప్పుడే సూచించిండ్రు. అవును, అది సాధ్యం కానప్పుడు ఆయన రిజర్వేషన్స్కి ఒప్పుకున్నాడు. ఇప్పుడు పూనా ప్యాక్ట్లో ఏంటి, జనాభా దామాషానే ప్రతిపాదన. రెండవది ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ రిప్రజెంటేటివ్స్ ఉండాలని. ఆ సందర్భం వచ్చినప్పుడు అట్లయితే ఏమవుతుండే, ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళకి ఆ సీట్ వచ్చు. సపోజ్ ఒక ఎంపీ ఒక కాన్స్టిట్యున్సీకి ఉన్నాడు, ఎక్స్ కాన్స్టిట్యున్సీకి, సేమ్ ఎస్సీ కాన్స్టిట్యున్సీకి ఎస్సీ ఎస్టీలకు కలిసి ఒక ఎంపీ ఉంటాడు. ఆ నియోజకవర్గంలో ఎవరు ఎక్కువ సామాజిక వర్గం ఉంటే వాళ్ళకి టికెట్లు ఇద్దరు. పొలిటికల్ సిస్టమ్ కులం ఉంటేనే టికెట్లు ఇస్తారు.
దానివల్ల మేలు జరుగు. కానీ అదేమైంది, హిందువులను విభజించడానికి అంబేద్కర్ ఏదో ప్రయత్నం చేస్తుండని గాంధీ గారు మళ్ళీ ఆయన ఒక నిరాహార దీక్ష చేయడం, దానివల్ల అంబేద్కర్ గారికి చెడ్డు పేరు వస్తుందని ఆయన కాంప్రమైజ్ కావడం. అప్పుడు 15% వీటికి ఎవరెంత ఉన్నా ఎస్టీలు, ఇప్పుడు ఎస్టీలు కొన్ని ప్లేస్లో 90% ఉన్నా కానీ 90% రిజర్వేషన్ ఇస్తారు. ఎస్సీలు 20% ఉంటే 20-30% ఉంటే 30 ఇస్తారు అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. కానీ ఇప్పుడు ఏమైంది, మహర్స్ కానీ మాలాస్ కానీ కొన్ని ప్రాంతాల్లో చమార్స్, కొన్ని ప్రాంతాల్లో చమార్స్ బాగా అడ్వాన్స్ అయ్యాయి. ఈ ఆర్థిక అసమానతలు, సామాజిక వెనుకబాటుతనం, రాజకీయ అవకాశాల్లో వెనుకబాటుతనం అనేది ఇట్లాంటి ఉద్యమాలకు ఒక తావి. సో అలాంటప్పుడు ఇప్పుడు ఒక కులంకి ఎప్పుడు ఉపకులం కాదు, ఏ కులం ఎంటిటీ ఒక. ఇప్పుడు వెనుకబడ్డ మాదిగలు ఒకరోజు మొదటి రాజులు కదా ఈ దేశానికి. తర్వాత మహర్ కింగ్స్ ఉన్నారు. ఎవరు ఇప్పుడు చిన్న మీరు వడ్డీ రాజులు ఉన్నారు, కాపులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఇప్పుడు అన్టచబుల్స్లో మనం మొన్న తీసేసినాం, పిచ్చకుంట్ల అనే పదాన్ని తీసేసినాం. వాళ్ళు కూడా రాజులు ఉన్నారు మరి ఒక దశలో. ఈ ప్రాంతం ఎంత సామంత రాజ్యాలుగా ఉన్నారు. కాబట్టి ఏ కులం ఇంకో కులానికి ఉపకులం కాదు. ఇంకో కులము దీన్ని ఎట్లా కలిపిండంటే ఆయన అంటరానితనాన్ని బేస్గా కలిపాడు. అంటరానితనంలో కూడా అంతరాలు ఉన్నాయని తెలిసింది ఇప్పుడు. కాబట్టి వాళ్ళు కోరుకుంటున్న దాన్ని సవ్యంగా, లేదంటే సారూప్యతను నెలకొలిపా, ఈ ఇరు వర్గాల మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం లేకుండా ఇది చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి సమాజానికి, రెండు ప్రభుత్వానికి. సో అంటే ఇది ఎప్పటికీ తెగదన్నమాట. తెగదని అనలేను, తెగాల్సిందే నా దృష్టిలో. నేను ఈదు మూడికి పోయి ఇది చెప్పొచ్చిన. అవునా? ఏది 25th ఇయర్స్ ఆఫ్ ఎంఆర్పిఎస్ ఎస్టాబ్లిష్మెంట్ డే రోజు. ఆ రోజు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, హోంశాఖ సహాయ మంత్రి అప్పుడు. ఆయన తాను, మందకృష్ణ గారు, నేను, సంపత్ గారు కలిసిపోయినాం. సరే మేమంటే అప్పుడు మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నారు, కానీ నేను ఐఎమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ మాలమా. 2 హోదాలతో చెప్తున్నా, ఇది సమస్య పరిష్కరించండి అన్న. ఈ సమస్య పరిష్కరించిన వాళ్ళు గొప్పోళ్ళు అన్న. దానికి మా వాళ్ళు ఏమనుకున్నారు, దయాకర్ మాల వ్యతిరేకి, మందకృష్ణ అనుకూలం. అంటే పరిష్కారం అయితే ఏ పరిష్కారం కోరుకుంటున్నారు అనేది మాలల వర్షన్ మాలలకు ఉంది, మాదిగల వర్షన్ మాదిగలకు ఉంది. కానీ ఈ సమస్య పరిష్కారం కాకుండా కొనసాగడం అనేది కుట్ర నా దృష్టిలో. మీరు కుట్ర అన్నారు కాబట్టి చెప్తాను, ఇది బీజేపీ ఏమన్నా చేస్తుందా అంటే? బీజేపీ చూసుకుంటుంది. ఇప్పుడు మందకృష్ణ గారు బీజేపీకి ఉండడం వల్ల కొంతమంది ఏమంటారంటే ఆయన బీజేపీ టర్నడ్ లీడర్ అన్నాడు. కాంగ్రెస్తో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే అన్నాడు. అఫ్ కోర్స్ అన్నాడు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే, మీరు కుట్ర అన్నారు కాబట్టి బీజేపీ ఏమైనా, బీజేపీ వైపు ఈ ఎస్సీ ఎస్టీలు ఎప్పటికీ వెళ్ళాలా ఇంతవరకు లేదా? ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంది, వాళ్ళ ఇంటెన్షన్ వేరుంది. కానీ కృష్ణమాదిగా ఇంటెన్షన్ నేను వాళ్ళతో కలపలేను. వాళ్ళకి ఏంటంటే మహర్స్ కానీ ఈ అంబేద్కర్ రైట్స్ కానీ ఎప్పుడు బీజేపీ వైపు పోరు. కాబట్టి నేను మాదిగను రాజకీయ ప్రయోజనం కొరకు వాడుకుంటాను అనుకోవచ్చు. కానీ కృష్ణమాదిగ ఉద్దేశం ఏముంటుంది తెలుసా? ఏదో ఒక సందర్భం నాకు ఇది అయిపోతే మళ్ళీ నేను కలిసి పని చేయొచ్చు. రైట్. ఆయన కూడా కేసీఆర్ ఎవరన్నా కానీ అట్లా ఉంది ఆయనకి. ఎందుకంటే మేము కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అప్పుడు తిరిగినాం. నేను 5-6 రాష్ట్రాలు కలిసి తిరిగినాం, కలిసే ఉన్నాం. ఆ సందర్భంలో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఎప్పుడు మాదిగల ప్రేమను చూసిన నాకు తెలుసు. నేను మాలమానాడు అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా మాదిగల యొక్క ప్రేమ ఎట్లుంటుంది అనేది తెలుసు. కృష్ణమాది గారు ఎందుకు ఇంత కసిగా కొట్టాడతారనే విషయం కూడా నాకు తెలుసు. మధ్యన ఎవరైతే మధ్యవర్తిత్వం నేర్పుతారో వాళ్ళ ఫెయిల్యూర్ కూడా అవుతుంది ఒక పక్షాన్ని. ఇప్పుడు మాదిగా మాలల్ని ద్రోహులను, లేకపోతే మాలలే ఇట్లా అని అనడం వల్ల ఇప్పుడు ఇంటెన్షన్స్ పెరుగుతున్నాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యుమానిటీతో ఉన్నాం అనేది అందరు ఇరు వర్గాలు అనుకుంటే ఘర్షణ రాదు. ఏదన్నా కానీ వీళ్ళిద్దరు కొట్టుకోవద్దు, నాకు అది సమస్య. అది మెయిన్. ఇప్పుడు మాలాంటి వాళ్ళము అదే కదా. ఇప్పుడు నా సంఘం పిల్లలే ఉంటారు, అన్న నువ్వు రావట్లేవు, నువ్వు చేయట్లేవు అంటారు. నా వర్గీకరణ వరకు నన్ను వదిలేరు, మిగతా అంశాలు నన్ను ఇన్వాల్వ్ చేసుకోండి. కానీ ఇది ఏమంటాము, మన ఇంటికి మనం నిప్పు పెట్టుకోవడానికి మనమే అగ్గిపుల్లలు గీక్కున్నట్టున్నది. ఏమైనా పరిష్కారం కొరకు 2 వర్గాలు వస్తే అది ప్లాన్ చేయదు. నేను చాలామంది ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా చెప్పిన, ఉత్తమ్ గారికి కూడా ఒక అంశం చెప్పిన, దీన్ని పరిష్కరించడానికి ఒక కన్సల్టేషన్ కమిటీ,
ఒకవైపు మాలలకు కొంతమంది, మాదిగలకు ఒక 5-6, మిగతా కులాలు ఉన్నాయి కదా 50-52 కులాలు, మిగతా వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఒక 15 మెంబర్స్తో వేసి మీరు మాట్లాడుకోండి. అట్లీస్ట్ కన్సల్టేషన్స్తో ఘర్షణ పోతుంది. అవును, కరెక్ట్. మనం మాట్లాడుతున్న దాన్ని థంబ్నెయిల్స్ కూడా ఇబ్బంది అవుతున్నాయి కొన్ని. కృష్ణమాది గారు అట్లా మాట్లాడరు నాకు తెలుసు, వివేక్ గారు అట్లా మాట్లాడరు నాకు తెలుసు. కరెక్ట్, అవును. కానీ దీన్ని మధ్యన ఏంటంటే కొంతమంది రెచ్చగొట్టే ధోరణితో ఉన్న మిత్రులు, నేను కూడా thumbnail ఏం పెడతా తెలుసా, మాదిగలే కరెక్ట్ ఎట్లా పెట్టినా నాకు మధ్యలో వాయింపైతే ఎప్పుడు తప్పదు. ఏ పాత్ర వేసినా మనది బ్రహ్మానందమే మనకు. అంటే అది కామన్. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు మాలమానాడు మూమెంట్ చేసిన, ఇప్పుడు నేను మాల కావట్లేను. ఒక 10 years అఫ్ కోర్స్ సీరియస్గా తెలంగాణ ఉద్యమం చేసిన, నేను తెలంగాణని కాలే. ఒక 10 years నేను కాంగ్రెస్ కొరకే కొట్లాడినా, కాంగ్రెస్ కాలే. అంటే మీన్స్ బట్ నేను ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా పాలిటిక్స్లో దయాకర్ లాంటి వ్యక్తులు కూడా ఉంటారు అని అనిపించుకునే ప్రయత్నం ఒకటి. కొంత మొడాలిటీస్ కూడా నేను ఫాలో అవుతున్నా. అనిపించుకోకర్లేదు, మంచి వ్యక్తి అనేది రాజకీయాల్లో మీకు చాలు ట్యాగ్ ఉంది, ఆల్రెడీ ఉంది, చాలా మంచోడు అనేది మాత్రం అందరు చెప్తారు. కాబట్టి దాన్ని చెడగొట్టుకోకపోతే మంచిది. ఇప్పుడు చిన్నప్పుడు కానీ ఇంకొక చిన్న ట్యాగ్ ఉందన్న, చెప్పు. నోరు. కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే అన్న గొప్పోడు. ఇంకా ఇప్పుడు మీరున్నారు కదా, మీతో మాట్లాడుతున్నప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అద్భుతంగా ఉంది. ఒక మంచి రాజనీతిజ్ఞుడు మాట్లాడినట్టు ఉంటది. అవును, వీనిలో అపరిచితుడు ఉంటాడు. అవును. ప్రజలకు కానీ పార్టీకి కానీ ఎప్పుడైనా ఏదైనా చెడు జరిగింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా యాంగర్ రోల్ బయటికి వెళ్తుంది. అన్ని సందర్భాల్లో ఉండదు అది. రైట్. నోరు అదుపులో పెట్టుకోవడం ఎప్పుడు పెట్టుకోవద్దో కూడా, ఎప్పుడు వదిలేయాలనో కూడా ఆ ఇంగితం ఉంటుంది నాకు. ఓకే. అన్నిసార్లు ఎగరను. ఎగిరేటప్పుడు కాజ్లెస్ ఎగురుడు ఉండదు. ఇప్పుడు ఏ సంఘటన మీరు నోటికి సంబంధించిన అంశంలో ఏంటి నోరు లేస్తుంది జాగ్రత్త అన్నప్పుడెల్లా దాని వెనుక అర్థం పెద్ద విశేషం ఉంటుంది. దట్స్ ఇట్. ఇప్పుడు మొన్న మా బావగారు కూడా అన్నాడు, మన ఉయ్యూరులో కొంచెము బాగా అంటే ఇది ఎక్కువ. ఇప్పుడు నోరే నా బలం, నోరే నా బలహీనత. కరెక్ట్. మాట్లాడకపోతే తెలియదు. తర్వాత నేను ఫ్యాబ్రికేటెడ్ మాటలు ఉండవు, ఆర్టిఫిషియల్గా పెట్టేసి ఇట్లా ఉండదు. కరెక్ట్. నేను ఇక్కడ అనిపించింది అనుకో అనేయడమే, ఇట్లా అనేసే టోన్ని. ఇప్పుడు ఆలోచించాలి. అంటే రాజకీయాల్లో కొన్ని వాస్తవాలు కూడా చెప్పకూడదు అంతే. అది ఉద్యమకారుడి నుంచి వచ్చిన కాబట్టి. దట్టు ఈ దళిత్ కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా మొరాలిటీని ఎక్కువ అడాప్ట్ చేసుకుంటాయి. ఎందుకు పీడిత వర్గం బీసీల దగ్గర నుంచి అందరూ దళిత్, బీసీస్ ఆల్సో దళిత్. అదేదో కొత్త వర్గం కూడా కాదు. మీన్స్ డిప్రెస్డ్ క్లాసెస్ నుంచి వచ్చేది ఎప్పుడు కూడా అప్రహెన్సెస్ ఎక్కువ ఉంటాయి బాగా. సో దట్టు దయాకర్ అంటే అఫ్ కోర్స్ మూమెంట్ నుంచి వచ్చింది కాబట్టి వాడి వాయిస్ ఎప్పుడు కూడా రైజింగ్లోనే ఉంటుంది. అట్లని చెప్పి దయాకర్ ఏదో మొన్న జారిండని చెప్పి ఎప్పుడు జారాడు, ఇట్లా సాఫ్ట్గా ఉన్నాడని చెప్పి ఇప్పుడు సాఫ్ట్గా కూడా ఉండడు. అంతే, సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం నడుస్తుంది, దయాకర్ ఎగరాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ పథకాలని మంచిగా చెప్పాలి, పేదోనికి అందేటట్టు చేయాలి. మా ప్రభుత్వ పెద్దలు ఎవరు ఉంటే మా ముఖ్యమంత్రి గారి నుంచి కింది వరకు వీలైనప్పుడల్లా ఏం జరుగుతుందనే ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటి వరకు రేపు నేను పవర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏం చేయాలనే విషయంలో చేసుకోవచ్చు. పవర్లోకే రాలేను. అట్లాంటప్పుడు ఒక మంచి కార్యాచరణను ఎట్లా పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవాలనే దాన్ని చేయగలుగుతా అంతే. సో నోటి విషయంలో నో రిగ్రెట్స్ ఉండవు అన్నదానికి ఒక అర్థం ఉంటుంది. అక్కడ వెంకటరెడ్డి గారు అన్న దాంట్లో ఆ పదం డిలీట్ చేసుకోవాలి, భావాన్ని డిలీట్ చేసుకోవద్దు, పదాన్ని డిలీట్ చేసుకోవాలి. అది కూడా ప్రజల నుంచి సేకరించింది కాబట్టి దానివల్ల పెద్ద ఇప్పుడు నా ఉన్నతికి అడ్డం కూడా అదే అంటారు చాలా మంది. నిజం కూడా అదే కదా, వాస్తవం కాదా? అవునా? అది కానే కాదు. ఓకే, ఈ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, కానీ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి. వెంకటరెడ్డి గారితో అంటే ప్రతి ఇంటర్వ్యూలో నేను ఇది చెప్పాల్సి వస్తుంది, కానీ
ఆయన ఎప్పుడు కూడా నాకు వ్యతిరేకంగా అంత సీరియస్గా చేయడు. ఆ, జరిగే రాజకీయ పరిణామాలు ఉంటాయి, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది, ఇంటర్నల్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఉంటాయి. బట్ అని చెప్పి నేను ఎప్పుడు దయాకర్ పదవి కొరకు మాత్రమే పాకులాడింది లేదు. లేదు, అవునులే. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, నాకంటే ఎన్ని పదవులు, ఒక్కటా రెండా, ఇట్లా ఇక్కడ దాకా వచ్చి ఇక సంబరాలు చేసుకొని స్వీట్లు పంచుకున్నాక కూడా మీ పదవులు ఆగిపోయిన సందర్భాలు. మనం రేపు వస్తేనే ఆప్టిమిస్టిక్ అప్రోచ్లో ఉండాలి. అంటే అసలు దయాకర్లో ఈ ఓపిక సహనం ఉంటుందని ఊహించినవా నువ్వు? నేను అదే అంటున్నా, ఇంత ఓపిక ఏంట్రా బాబు, ఇన్ని ఇట్లా నోటి దాకా వచ్చి వెనక్కి ఇప్పుడు తీస్తుంటే. కూడా నాకు అవకాశాలు పార్టీ ఇచ్చింది తప్పితే దాని కొరకు నేను పోరాడలే. ఓకే, దయాకర్ ఎలిజిబుల్ కాబట్టి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేద్దాం. అవును, ఫస్ట్ టైం ఎట్లా ఓడిపోయినామనేది తెలియదు, సెకండ్ టైం ఓడిపోయింది ఎట్లా నాకు తెలుసు. ఓకే, కాబట్టి అది నా ఓటమి కాదు, మళ్ళీ ఇంకా అది కోర్టులో ఉంది, అది తీర్పు ఎప్పుడు వస్తుందో చూద్దాం. ఇక అది ఎట్లా, ఆ తీర్పు వస్తే ఎట్లుంటుంది అంటే చనిపోయిన వ్యక్తికి పూలాలంకరణ చేసి నేను గెలిచిందని వచ్చినా కూడా సరే, అయినప్పటికీ కూడా అది తెలవాలనే ఉద్దేశం. బట్ నేను థర్డ్ టైం సీరియస్గా దయాకర్ ట్రై చేయలేదు. ట్రై చేయడం ఉండదు, దయాకర్కి ఇవ్వాలనుకుంటే పార్టీ డెఫినెట్గా ఇచ్చేది. నాకు అదే అన్న, ఇప్పుడు నీ కోసం అంటే నిలబడ్డ ఒక మహానాయకుడు ఉన్నాడు, బాస్ ఉన్నాడు, బాస్ మిమ్మల్ని నడిపిస్తున్నాడు, మీకు ఖచ్చితంగా రావాలి. 2 సార్ల త్రుటిలో 1000, 2000 అంతేగా. మొదటిసారి 1000, రెండోసారి 2000 ఓట్లు. నారోలో ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ హవా ఉంది, ఖచ్చితంగా గెలుపు నల్లేరు మీద నడక మీకు ఈసారి. అసలు ఫస్ట్ ఆయననే, మీరు మా బాసే, నాకేం కంటెస్ట్ చేయాలని కూడా లేకుండే వాస్తవానికి. ఇక నువ్వు హాయిగా ఎంజాయ్ చేసుకుంటుండు, మేము కొట్లాడతాము, నువ్వు ఎందుకు సీరియస్గా లేవంటే ఆయనకి ఇంత కాంపిటీషన్, ఈ కన్స్టెంట్స్. నేను ఎప్పుడు కూడా నేను జనం కొరకు కొట్లాడేటప్పుడు ఎవరిని అడగా, ఎవరికి చెప్పా, మంచి చేసడానికి ఎవరికి చెప్పా. కానీ నా కోసం నేను కొట్లాడడం చాలా తక్కువ. నాకు ఇది కావాలని కొట్లాడడంలో నాకు ఆ వీక్నెస్ ఉంటుంది, నా డిఎన్ఏ డిఫెక్ట్ అది, మా డాడీ నుంచి వచ్చిన. అంటే మనం ఎంతసేపటికి మనం ఏం చేస్తామని ఆలోచిస్తా తప్పితే నాకేమొస్తుందని సెకండరీగా పెట్టుకుంటా. రేపటి రోజు ఇప్పుడు మా బాసే సీఎం, మా బాసే ఆ రోజు పిసిసి, ఆయన నువ్వు సీరియస్గా ట్రై చేస్తలేవు, నీకు ఇంటెన్షనల్గా ఏమైనా వెనకకు పోవాలని ఉందో ఇట్లా అన్నప్పుడు కూడా నేను చెప్పిన, నేను నా ప్రయత్నం నేను చేస్తా, మీరు సహకరించండి, రాకుంటే పెద్ద సీరియస్గా తీసుకోకూడదని చెప్పిన ముందే. తర్వాత ఉన్నాయన్నీ కూడా నాకు కబడ్డీలు వచ్చినాయి చుట్టూ, ఆ టికెట్ రాలే, అయినా కూడా నేనేం ఇమ్మాచ్యూర్గా అది ఉంటే ఉండు లేకపోతే లేదు టైప్ ఏమి ఉండవు. ఎందుకంటే అది నా వ్యక్తిగత, దయాకర్ పదవి కొరకు ఎంత దిగజారుతుండేం రా అని సమాజం అనుకోవద్దు, నా మీద ఒక అంచనా ఉంది. కాబట్టి అప్పుడు ఎంత మెచ్యూర్గా బిహేవ్ చేయాలనో నాకు ఆ టైంకి అది వచ్చింది. చూసిన ఒకప్పుడేమో స్టేజ్ మీద ఎగిరిన దయాకర్ మంచిగా ఒక వీడియో పెట్టిండు, మీకు ఇచ్చిన అభ్యర్థిని గెలిపించి రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి నేను గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన, 55,000 మెజారిటీతో గెలిపించినాం, సామ్యుల్ గారిని ఎమ్మెల్యేకి ఇచ్చినాం. అన్న మీరు అది మీ మంచితనం అని మీరు అనుకుంటున్నారు. మాకు బయట నుంచి చూస్తే కనబడే సినిమా చెప్తాను నేను, ఇది కోమటిరెడ్డి ఇలాకా. ఇక్కడ ఆయన చెప్తే తప్ప చీమ కదలడానికి వీల్లేదు, దోమ ఎగరడానికి వీల్లేదు. కాబట్టి ఇక దయాకర్ అన్నకి భవిష్యత్తు లేకుండా చేసేస్తారు వీళ్ళు, ఇక రాదు, అందుకే ఇవ్వలేదు. కాబట్టి ఆయన కూడా ఇక ఓటమిని ఒప్పుకొని మరి ఇక ఇట్లాంటి ప్రకటన చేయకపోతే ఏం చేస్తాడు? ఇది లేదు, ఆడ జరిగిందంటే ఇప్పుడు లోకల్గా దామోదర్ రెడ్డి గారు చాలా పవర్ఫుల్ లీడర్. అప్పుడు ఎంపీగా మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత ఉత్తమ్ గారి ఓన్ జిల్లా అది, తర్వాత ఓన్ ప్లేస్ కూడా తుంగతుర్తే తన పూర్వీకులది. ఒకరి ప్రమేయం ఒకటి ప్రభావం ఏమి ఉండదు. పార్టీ సీటు గెలుపు ఒకటి, రెండవది దయాకర్ను కాంట్రాలకు దించడం అవసరమా అని కూడా అధిష్టానం ఆలోచిస్తుంది కదా, ప్రత్యామ్నాయం వినియోగించుకోవచ్చు కదా అని. అది వాళ్ళ నిర్ణయమే. ఏజీసీ పెద్దల ఏమంటారు మీటింగ్లోనే జరిగిన నిర్ణయం అది. దయాకర్ను హోల్డ్ ఆన్ చేయండి, నష్టమైంది ఊరుకుంటాడు మన పిల్లగాడు, అట్లా జరిగిన నిర్ణయం అది. కాబట్టి నేను ముందే కొన్ని టీవీలకు, కొన్ని మీడియా మిత్రులకు కూడా చెప్పిన, వస్తే ఏంది ధన్యవాదాలు, రాకుంటే అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని చెప్తా. ఈ 2 డైలాగులు కూడా చెప్పి నేను మెంటల్లీ ప్రిపేర్డ్. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో అవకాశాలు వస్తాయి పోతాయి, గెలుస్తారు ఓడుతారు, కానీ
మన వ్యక్తిత్వాన్ని మన యొక్క ఆలోచనను ముందుకు తీసుకుపోవడమే నా లక్ష్యంగా ఉంటుంది. Right. దయాకర్ యాక్సిడెంటల్ పొలిటీషియన్, యాక్చువల్ పొలిటీషియన్ కాదు కదా, అవును మూమెంట్ టర్న్ లీడర్ కదా. అవును. రేపు ఇంకా టర్న్ రావచ్చు, రేపటి రోజు మనది. రైట్. చిన్న పిల్లలమే కదా, ఏం పెద్ద అప్పుడే ఆతృత పడిపోయి ఆదుర్ద పడిపోయి వామ్మో నాకు రాలేదు, ఆయన అట్లా ఈయన ఇట్లా ఆయన అట్లా అని మళ్ళా నోటి ఏమంటావు దయాకర్ రాకపోతేనే మంచిది, ఈ నోటి దూలగాడు ఎట్లా ప్రోటోకాల్ లేకపోతే ఇట్లున్నాడు, వస్తే ఇంకేం చేస్తాడు అనేది ఉంటదేమో. బట్ బ్రదర్ ఒక్కటి, పదవితో కొత్తగా దయాకర్కి వచ్చేది ఏమొస్తుంది ఆ పదవి వస్తుంది అంతే. దయాకర్ ఆ పదవితో ఆ పదవికి వన్నె తెచ్చే పని చేస్తాడు తప్పితే ఆ పదవితో కోట్లు సంపాదించి ఓ బంగళాలు కట్టి లేకపోతే ఏదో నేను అంబానీ అదానీలు అయ్యేది ఏం లేదు, ఆలోచన లేదు కూడా. కానీ నేను అంబేద్కర్ను గాంధీని ఫాలో అయితే చాలు అంతే, లేదా మదర్ తెరీసాను అబ్రహం లింకన్ను. నా మోడాలిటీస్ వేరు, నేను రాజకీయ నాయకుని అయితే నా ఐడియాలజీ వేరు. నేనెంత సిన్సియర్గా, ఇప్పుడు వాయులాల గోపాలకృష్ణ గారి పేరు విన్నారు మీరు, ఎంత సిన్సియర్గా ఆయన జీవితం. నేను చాలా చూసిన వాళ్ళు కూడా, నేను పుట్టిన పెరిగిన ప్రాంతంలో ఉన్న లీడర్లు కూడా నా మోడల్ వేరు. ఒకవేళ సంపాదనే లక్ష్యం అయితే రాజకీయాలు నాకెందుకు? ఓకే, ఐఎమ్ డాక్టరేట్ ఇన్ కామర్స్, ఎంసీఏ చేసుకున్న, ఎల్ఎల్బి చేసుకుని ఒక నల్ల కోట్ వేసుకుంటే అడ్వకేట్లు కూడా ఎలమలయాలు కూడా ఇలా కోటు సంపాదించారు. నాది జీవించడం అనేది సంపాదించడానికి కాదు, జీవించడం అనేది ఒక మోడల్గా బతకాలనే ఉద్దేశమే తప్పితే ఏదో అబ్బా చాలామంది దయాకర్ కాడ డబ్బు ఉంటే బాగుండ్రా, చాలా మంచి లీడర్ అవ్వాలి, డబ్బు ఉన్నది కాబట్టి లీడర్ అయిండ్రా వీడు అంటారు తర్వాత. కాదు, దయాకర్గా లీడర్ కావాలి. దయాకర్ లాంటి వాడు సక్సెస్ అయితే సామాన్యుడు కూడా రాజకీయాలను ఎట్లా చేయొచ్చో తెలుస్తుంది. ఓకే, సామాన్యుడు కూడా ఇప్పుడు ఎక్కడ దయాకర్ నాకేం పరంపర రాజకీయాల్లో మా తండ్రి ఏమో పెద్ద ఎమ్మెల్యేనో ఎంపీనో కాదు, మంత్రో కాదు, నా కుటుంబం ఒక సామాన్య దళిత కుటుంబం, ఒక మారుమూల పల్లెలు. అద్దంకి దయాకర్ వచ్చి ఈరోజు జనం ముందు ఉన్నాడంటే వాడు జనం కొరకు కొట్లాడతాడు కాబట్టి ఉన్నాడు, వాన్ని జడగొట్టకపోతే చాలు ఈ దయాకర్ గారు. కాబట్టి నాకు క్లియర్ ఐడియా ఉంది. ఇంకా రాకపోతే ఏం చేస్తావన్నా అని అన్నాడు ఒక ఆయన. రాకపోతే ఏం చేస్తారు, రాకపోతే ఏం కొట్లాడితే వచ్చేది ఏమన్నది కాదుగా. కాబట్టి ప్రభుత్వం ఉంది, తెలిసిన వాళ్ళే అందరూ, నేను చేయాలనుకుంటుంది కూడా ప్రజలకు మేలే కదా, వాళ్ళతో కూడా చేపించచ్చు, వాళ్ళు కూడా చేస్తారు కదా. మొన్న ఒకటి సావిత్రిబాయి పూలే ఇది ఒకటి జీవో వచ్చింది, ఆమె పుట్టినరోజు నాడు ఉమెన్ టీచర్స్ డేగా డిక్లేర్ చేయాలని అనుకున్నాము. వచ్చి సీతక్కని కలిసిన మా ఆవిడ వీళ్ళంతా కలిసి రమేష్ అని తీసుకుపోయి చేస్తే, అది చేస్తే బీసీలంతా సంతోషంగా ఉన్నారు. ఏంది అట్లీస్ట్ ఒక ఉమెన్ బీసీని ప్రభుత్వం గౌరవించాలి. అట్లాంటి నువ్వు పదవులు ఉంటే చేయనక్కర్లేదు కదా, చేసేటోళ్ళు ఉన్నారు కదా చెప్తే, అంటే వాళ్ళకి ఆ కాన్షియస్ ఉన్నది. అందుకని నేను రేవంత్ అన్న అయిన తర్వాత నేను ఏది రాకపోయినా పెద్దగా టెన్షన్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే, మాలాగా కంటే మాతోనే ఉంటూ మాకంటే బలంగా కొట్లాడగలిగిండు ప్రభుత్వం మీద, మాతోనే ఉంటూ పీసీసీని తీసుకొని పార్టీని బలోపేతం చేయగలిగాడు. మావాడే ఇప్పుడు సీఎం కూడా అయిండు, మేము అనుకునే చేయగలుగుతాడు. అలాంటప్పుడు ఇంకా రిప్లికా కూడా అక్కర్లేదు. దయాకర్ నీకు అవకాశం వచ్చినప్పుడు ఎట్లా అయినప్పుడు నేను చూసుకుంటాను, కూల్గా ఉన్నాను, దట్స్ ఇట్. అందుకని పెద్దగా ఆవేశకాలు కొంతమంది మన టీవీ డిబేట్ చూసి దయాకర్ ఏంద్ర ఒకటేసారి ఇట్లా మారి ఇప్పుడు ఇవన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అది ఎందుకు ఇప్పుడు టెన్షన్లు స్ట్రెస్లు ఉండవు. ఎందుకు అప్పుడంటే ప్రభుత్వం కొంచెం అనార్కిక్గా ఉండేది, ప్రతిపక్షం ఉండేది, మేమే ఫెరోషియస్గా ఉండాల్సి వచ్చేది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ బాధ్యత ఒక 80% ఆయన తీసుకున్నాడు. మాలాంటి వాళ్ళంతా కూడా తను పెద్ద రాగం పాడుతుంటే మేము కూని రాగాలు తీసుకొని నడిచిపోయి, అంతకంటే ముందు నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సి వచ్చేది వారు రాకముందు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలకి ఎట్లా మేలు చేయాలనేది చూడాలి. ప్రజలు నష్టపోతే మాకే ఇబ్బంది. అప్పుడో ప్రాబ్లం ఉండే, ఏంది ఈ కేసీఆర్ మీరే పట్టుకొచ్చారు కదా, మీరే ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చారు కదా, మా తలకాయ మీద పెట్టింది మీరే కదా, మళ్ళీ ఇలా కేసీఆర్ని తిడితే అని అంటుండే. ఓరే ఇది రిపు ఆ పాత్ర వేసిన మనకే దెబ్బ. ఓ రోజు మహబాద్ పోతే కోదండరామ్ నన్ను ఒక ఆయన అంటుండు, ఇప్పుడేమో కేసీఆర్ని తిడుతుండ్రు,
ఆయన కేసీఆర్ ఎమ్మడి తిరిగింది మీరే కదా అని. కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం రావడానికి మా వంతు పాత్ర ఎంతో కొంత ఉన్నప్పుడు బాధ్యత కూడా ఉంటుంది. రైట్. మీరు మనం అధికారంలో ఉంటేనే కాదు. కరెక్ట్. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని అటువైపు నడిపే దిశగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యలతో పాటు మేము జనానికి వస్తున్న సమస్య ఏంటని కనుక్కొని ప్రభుత్వానికి తెలియజేస్తే అది కూడా మంచి పని. రైట్. అన్న లోకల్గా మీ మీద ఒక 2 కంప్లైంట్స్ ఉన్నాయి. అన్న ఎక్కువ ఉండడు నియోజకవర్గంలో, లోకల్ పబ్లిక్తో అంతగా మమేకం అవ్వడు, ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలంటే తుంగతుర్తిలో నేనున్నది చాలా తక్కువ. నేను పుట్టింది తుంగతుర్తి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని మనం ఎట్లా అడ్రస్ రాసుకున్నామో, నీ నియోజకవర్గం ఏంటంటే నా ఊరితో పాటు నేను తుంగతుర్తిలోనే పుట్టి పెరిగి ఉన్నోని. అది ఎస్సీ అయిన తర్వాత మా ఊరు సూర్యాపేటకు పోయింది, పూర్తి మండలం సూర్యాపేటకు వచ్చింది, ఇది ఇటు వచ్చింది. కానీ మా నాన్నగారి పూర్వీకులంతా కూడా తుంగతుర్తి నియోజకవర్గం. నేను చదివింది తుంగతుర్తిలో, మీన్స్ నూతన్కల్. నేను ఫస్ట్ టైం టికెట్ తీసుకొచ్చిన నేను లోకల్ అని నాకు ఇచ్చిండ్రు. కానీ తుంగతుర్తిలో కాదు, సూర్యాపేటలో ఉండడమే 20 years నుంచి లేను. ఎప్పుడు 2004 నుంచి 92 నుంచి హైదరాబాదే. కానీ 24 నుంచి మొమెంటంలో ఉండబట్టి పూర్తిగా కంప్లీట్గా ఇంటికే మా అమ్మనే మర్చిపోయిన ఒక రకంగా చెప్పాలంటే. అప్పుడప్పుడు నేను ఒకదాన్ని ఉన్నాను చూడరా బాబు అంటు. తర్వాత మా డాడీ 2011లో చనిపోయింది. అప్పటి నుంచి కూడా అసలు ఇంటి వైపు కూడా తక్కువే, ఇల్లు కూడా. నేను తుంగతుర్తికి పోయేది కానీ ఇంటికి పోకపోయేది, కాన్స్టిట్యున్సీకి పోయేది కానీ ఇంటికి పోకపోయేది. నా కార్యక్షేత్రం ఏంటో తుంగతుర్తి. 2014 to 18 దాకా. 18 ఓటమి తర్వాత చాలా తక్కువ, 10-12 సార్లు, అది కూడా అకేషనల్గా. దానికి కారణాలు 2. ఒకటేమో అంతర్గతంగా ఉండే అంశాలు, రాజకీయ అంశాలు, వాటిలలో నేను జొరబడను. తర్వాత అక్కడ ఇసుక పంచాయతీ ఒకటి ఉంటుంది, నేను ఈ పనికిరాని పంచాయతీలలో వాళ్ళు తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ నేను వాడు ఎవడో వచ్చినోని కూడా నేను తిట్టి పంపిస్తే ఎవడన్నట్టు వస్తే సరే, అది ఒకటి, అది కూడా చెప్తా. కానీ ఇప్పుడు ఇక్కడ దామోదర్ రెడ్డి గారు చీఫ్ గార్డియన్ ఆడ తుంగతుర్తికి, ఆయన సూర్యాపేట ఉన్నా కూడా వారు ఉన్నారంటే 90% ప్రొటెక్షన్ ఉంటుంది. అటువైపు ఫస్ట్ టైం వెంకటరెడ్డి గారు, ఫస్ట్ టైం రాజగోపాల్ రెడ్డి గారు ఉండే, తర్వాత వెంకటరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత వీళ్ళిద్దరు జైంట్స్. మనకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ అకామిడేట్ అవుతారు జనం. నాకు వెంకటరెడ్డి అంటే కోమటిరెడ్డి ఫ్యామిలీతోని దామోదర్ రెడ్డి ఫ్యామిలీతో సఖ్యత ఉండాలంటే నేను వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయొద్దు. ఇది నా పాలసీ ఎప్పుడు కూడా. కాకపోతే ఇటుంటే ఇటు, ఇటుంటే ఇటు కొన్ని ఉంటాయి కాబట్టి నేను ఎటు ఉండకుండడం వల్ల నువ్వు ఎటు లేవని పోయింది నాకు. 18 తర్వాత కొంచెం అది ఎక్కువైంది. సో అమ్మ నేను తుంగతుర్తి సందులనే నా రాజకీయ జీవితం అయిపోయేటట్టుంది, ఎంత న్యూట్రల్గా ఉంటే అంత మంచిదని నేను సెట్ బ్యాక్ అయినా. కాబట్టి అందుకనే చాలామందికి ఏంటంటే తుంగతుర్తిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దొంతి మాధవరెడ్డి గారు ఉంటారు నర్సంపేట, ఎవ్రీ డే ట్రాన్సాక్షన్స్ విత్ పీపుల్ ఓన్లీ, ఆయన బిజినెస్ పీపుల్. అట్లా నేను చాలా మందిని చూస్తాను. అఫ్ కోర్స్ ఉత్తమ్ గారు ఇంత బిజీగా ఉన్నా, బట్టి గారు ఇంత బిజీగా ఉన్నా, వాళ్ళు కాన్స్టిట్యున్సీతో ర్యాపో ఉంటుంది. నేను కాన్స్టిట్యున్సీకి ఒక రకమైన ప్రిన్స్ నేను అంతే. అంటే యువరాజు లాగా ఇటు విలేజన్ అన్నట్టు వాళ్ళజన్ ఇప్పటికీ అంతే. సామ్యుల్ గారు ఎమ్మెల్యే అయినా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు సామ్యుల్ గారు ఉన్నా నా దగ్గరికి వాళ్ళు రెస్పాన్సిబుల్గా వస్తారు అంతే. నువ్వు చేయాల్సిందే అంటారు, చేయగలిగినవి చేస్తాం. అది ఎమ్మెల్యేని కాదని చేయను, యు గో విత్ అవర్ ఎమ్మెల్యే ఓన్లీ. ఎందుకంటే నేను అక్కడ ఇప్పుడు ఒక అతిథిని, విశిష్ట అతిథి లాగానే ఉండాలి. ఎందుకంటే నా కొరకు వాళ్ళు ఆస్తులు అమ్ముకుండ్రు, నా కొరకు వాళ్ళు కొట్లాడినరు, నా కొరకు నేను ఎవరో తెలియకుండా కూడా నాకు ఓట్లు వేసిండ్రు, వేయించిండ్రు. సెకండ్ టైం నన్ను గెలిపించిండ్రు. నాకు తుంగతుర్తితో ఉండే సంబంధము అది జనరల్ కానీ ఎస్సీ కానీ రేపు ఏదైనా ఒక మమ్మీకి కొడుకు ఉండేది ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నేను పుట్టిన తుంగతుర్తి అయినప్పుడు నాకు తుంగతుర్తికి ఉండే బంధము బర్త్ రైట్, దాన్ని ఎవరేం చేయలేదు, అమ్మకు కొడుకు ఉండేది. కాబట్టి నేను ఆ మీటింగ్లో కూడా అదే చెప్పిన, ఈరోజు ఎస్సీ కాబట్టి అది కాన్స్టిట్యున్సీకి నేను గతంలో పోటీ చేసిన కాబట్టి బాధ్యత, రేపు అది జనరల్ కాగానే వాళ్ళ బాధ్యత అని ఉండదు, నా లైఫ్ టైం బాధ్యత ఉంటుంది. ఎందుకంటే
దట్స్ ఇట్. అమ్మని నువ్వు ఎప్పుడు కూడా వదిలేసిన బంధం వదిలిపోదు అట్లా. దాన్ని కొంతమంది వేరే అర్థం చేసుకుంటారు. ఇసుక విషయానికి వచ్చినప్పుడు ఇసుక అనేది ఎప్పుడైతే రాజకీయ నాయకుని లైఫ్లో వస్తుందో మన బతికి ఇసుకే. ఒక రకంగా జగన్ అక్కడ ఒక రకంగా ఇబ్బంది పెట్టింది. ఆ కాంట్రాక్టర్లు నాకు దగ్గరికి వచ్చినా కూడా రానియకపోయేది. సార్ అందరికి ఇట్లా చేయాలనుకుంటున్నాం సార్, మీకు చేయాలి సార్ అంటే నో. రేపు నేను ఇసుక కోసం ప్రజల తరపున పోరాడాల్సి వచ్చినప్పుడు నా గొంతు లేవదు. అంతేగా. నువ్వు వాళ్ళ గురించి ఇదని కాదు కూడా నువ్వు లేపలేదు అనేది కంప్లైంట్. లేపలేదు. గాదర్ కిషోర్తో నీకున్న బంధం గురించి చాలా రకరకాల గాదర్ కిషోర్ ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే నా ప్రత్యర్థి కాదు, నా శత్రువు కాదు. ఎందుకంటే నన్ను ఓడగొట్టింది తను కాదు, గెలిచింది తను కాదు. ఎవరు కొట్టిండ్రు ఎవరు గెలిచింది నాకు తెలుసు. అందులో మనోడు నా జూనియర్ మూమెంట్లో కూడా. అక్కడ లోకల్ రాజకీయాల్లో కొంత అండర్స్టాండింగ్ పాలిటిక్స్ ఉండేవి. ఓకే. నా టార్గెట్ XYZ వాళ్ళు ఎవరు మనకు శత్రువుగా ఉండడానికి ప్రయత్నం చేసిర్రు, ఎవరు ప్రత్యర్థి చేయడానికి చేసిర్రు నాకు తెలుసు. కాబట్టి పాపం తన ఇప్పుడు కిషోర్ నని కూడా లాభం లేదు. ఇప్పుడు కేసీఆర్నే ఈడ వదలని దయాకర్ కిషోర్ని ఎందుకు వదులుతాడు? అదే కదా ఇప్పుడు సమస్య. ఎందుకు అక్కడ లోకల్ లీడర్షిప్ 2-3 లేయర్లు ఉన్నాయి, చాలా గట్టిగా వాళ్ళు చేసిండ్రు. ఆ సందర్భంలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దయాకర్ రెస్పాండ్ కాలేదనే విమర్శ కూడా ఉండే. కానీ లోకల్ పాలిటిక్స్ కలిగం పులిగం ఉన్నాయి. ఎక్కడ వేరు ఏడ ఉందో, ఇక్కడ ఏడ ఉందో, ఏడ ఇట్లా ఇట్లా ఉంటుండే. కాబట్టి కొంచెం దాంట్లో గుంబనంగా ఉండడం వల్ల ఈ విమర్శలు వచ్చినాయి. బట్ నా దృష్టిలో సోబర్గా నిజం నిలకడ మీద తెలుస్తుంది కదా. రైట్. ఒక రకంగా ఇసుక వల్లనే ఆ కాన్స్టిట్యున్సీ నాకు కాకుండా పోయింది. నిజం. ఈ మైనింగ్ కాన్స్టిట్యున్సీ మీద ప్రతి ఒక్కరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇల్లందు లాంటి, సత్తుపల్లి లాంటి ఎక్కడైతే ఏ తరహా ఖనిజాలు ఉంటే అవి మన నిధుల వేటలో ఉన్నట్టుంటే నాకెందుకు అది కూడా మళ్ళా రేపు నేను పోతే ఇదే ఇసుక వస్తుంది. కాబట్టి నేనెంత నిజాయితీగా ఉంటున్నో నా ఆత్మకు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తా, కానీ కన్విన్స్ చేయలేము ఎవరిని కదా. సో క్లీన్ పొలిటీషియన్ అనే దానికంటే కూడా ఒక ఏమంటాం దాన్ని డెమోక్రటిక్ పొలిటీషియన్ ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇవన్నీ మారిపోయినాయి. డబ్బు ఇప్పుడు ధనం ఒకవైపు, జనం ఒకవైపు. జనం కోసం ధనం, ధనం కోసమే జనం. ఇప్పుడు ఇంధనం మనకు పనికిరా, దాంట్లో మనిషి అంటోడు లేడు, లీడర్ అంటూ. నన్ను ఇప్పుడు నేను జనం సొమ్ము తిన్నాను అనుకో బ్రదర్, నన్ను లీడర్గా చూస్తారా? ఏంద్రా ఒకసారి ఎమ్మెల్యే అండి ఏ చేసిండు కొడుకు మస్తు వేసిండు అంటారు. సో అట్లా కాకుండా కొంత ఏదో చేంజ్ కొరకు ప్రయత్నం చేసే దాంట్లో మనలాంటి వాళ్ళమే ఉండాలిగా. అంతే కదా. వండర్ఫుల్. మీ మాటల్లో నాకు కొంచెం టచ్ అవుతుంది. సూపర్. రైట్ అన్న. ఏంటి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? బాగా ఏదో డిస్టర్బ్డ్గా ఉన్నట్టు అనిపిస్తుంది గవర్నమెంట్. కానీ కాన్స్టాంట్గా ఉంది నాకు తెలిసి. అంటే మీడియాలో వస్తున్న కథనాలన్నీ కూడా వార్తల బేస్డ్ కదా. అవును. ప్రతిపక్షాలు విమర్శిస్తూనే మీరు వేస్తారు. ఆ విమర్శలు చూసి అమ్మో ఏదో అయిపోతుందనేమో జనం అనుకుంటారు. కానీ మన టార్గెట్ జనం. ఇప్పుడు ఈరోజు గిట్లా ఉంటే 1,79,000 కోట్ల రూపాయలు దావోస్లో మనకి ఇలా పెట్టుబడులు వచ్చినాయి. రికార్డు నాకు తెలిసి దేశంలోనే ఏ రాష్ట్రంకి అంత రాలేదు. తెలంగాణ కాదు, ఏపీలో ఎప్పుడు లేదు. ఏపీలో అసలు దేశంలోనే డెఫినెట్గా. అమెజాన్ అనేది సరే అఫ్ కోర్స్ మనకు దాని మేజర్ సెంటర్స్ 2-3 ఉన్నప్పుడు కూడా వాడు ఇప్పుడు సౌత్ ఏషియాలో హైదరాబాద్ని టార్గెట్ చేసుకుంటూ 60,000 crores. వీళ్ళు సన్ సోలార్ వాళ్ళు దాదాపు నాకు తెలిసి 45,000 crores. అవి రెండే మీకు 1 lakh crores దాటిపోయింది. మిగతా అన్నీ కూడా ఒక 10,000 crores. ఈ 4th సిటీ అనేది AI సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీతో పాటు మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఇస్తున్నాం. కాబట్టి పొటెన్షియల్ హైదరాబాద్ రేపటి రోజున ఇండియా ముఖ చిత్రంలో హైదరాబాద్ని తీసేసి ఏ వ్యాపారం చేసే స్థితి రాదు. మనకు అమరావతి కూడా డెవలప్ అవుతుంది, చాలా పెద్ద ఎత్తున అది కూడా డెవలప్ అవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెంట్ ఇంటెన్సివ్ కంపెనీస్ హైదరాబాద్ను తప్పితే వేరే మార్గం ఎంచుకోవడానికి లేదు. ఇప్పుడు డేటా సెంటర్స్ అన్నీ ఎందుకు హైదరాబాద్కి వస్తున్నాయి? ఇప్పుడు టాటా వాళ్ళు ఈయనే పెట్టాలనుకుంటున్నారు, బిర్లా వాళ్ళు ఈయనే, అంబానీలు ఈయనే. అంబానీలు ఎమ్మడి పెడతాం మా డేటా సెంటర్కి ఇవ్వమని, అదాని కూడా ఇవ్వమంటుండ్రు.
ఇప్పుడు మనం దామగుండంలో ఇప్పుడు చూడు నావీది డేటా సెంటర్ పెట్టినాం, అది రాడార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా గుండం నుంచి పోతుంది. అంటే ప్లేస్ వైజ్గా కూడా పొటెన్షియల్ ప్లేస్ ఇది. రైట్. డక్కన్ ప్లేట్ అనేదే ఒక వరం. అద్భుతం. ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలో ఉన్న ఒక 2-3 ప్లేస్లలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేట్. సేఫెస్ట్. సో దానివల్ల హైదరాబాద్కి ఎక్కువ వస్తున్నాయి. ఇక పథకాలు వాటికి సంబంధించి 6 గ్యారెంటీల గురించి చెప్తా ఉంటారు వాళ్ళు మన వాళ్ళు. 6 గ్యారెంటీలో 2-3 ప్రధానమైనవి మిగిలి ఉంటాయి. ప్రత్యేకించి ఈ 2500 మహిళలకు కానీ, స్కూటీస్ కానీ, రైతు భరోసా అయితే అయిపోద్ది. మహిళలకు సంబంధించిన అంశంలోనే రావాల్సి ఉంది. వచ్చే ఫినాన్షియల్ ఇయర్ నుంచి మనకు రెవెన్యూ రిసీట్స్ పెరుగుతాయి. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎట్ ఏ టైం అయ్యేసరికి మనం ఒక 22,000 కోట్లు ఇప్పటికే పే చేసినాం. ఇంకో దానికి రిజర్వ్గా ఒక 6-7 వేల కోట్లు ఉన్నాయి. ఇంకా అవి స్లోగా చేస్తాను. నాకు ఇక్కడ సమస్య ఏంటంటే దామోదర రాజనరసింహారావు అవ్వలేదని చెప్తాడు నిన్ననే. అవును అవ్వలేదు, ఇంకా చాలా చేయాల్సిందని ఆయన అంటాడు. లేదు మొత్తం అయిపోయిందని సీఎం గారు అంటారు. అంటే ఒక మాట మీద ప్రభుత్వం ఒక కట్టడి మీద నడవట్లేదు. మనము ఎంత అంతర్గత ప్రజాస్వామ్యమా అని మనం ఏంటంటే ఇప్పుడు అలొకేషన్ జరిగిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. అవును. రేషన్ కార్డ్స్ లెవెల్ 1 ఇది. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో రానిదెందుకో చూసి దాన్ని కంప్లైంట్ చేసుకోవాలి, అప్పీల్ చేసుకోవాలి. ఇది మొదలు ఇదే చివర కాదు కదా. ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా 22,000 crores మీద నడుస్తున్నది. అది స్లోగా 31,000 crores పెట్టినాం. ఏ చిక్కులునే అవి రిజాల్వ్ చేసుకుంటూనే వస్తూనే ఉంటాయి. కానీ బడ్జెట్ని మనం వెనకకి తీసుకోలేదు కదా. ఇప్పుడు రైతు భరోసా ఉంది. రైతు భరోసాకు సంబంధించిన అంశంలో కూడా పంట యోగ్యమైన పంట వేసిన పొలాలన్నిటి కూడా మొదలు పెడుతూనే ఉంటారు. రాని వాళ్ళు మళ్ళీ పర్సువేట్ చేసుకోవచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తెచ్చుకోవచ్చు అది. కాబట్టి ఇట్లా అలొకేట్ చేయగానే నిమిషంలో అందరికీ ఉండాలనే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. అట్లా ఎట్లా ఉంటుందంటే ఏ సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్లు అందరికీ సేమ్ మనం టింగ్ అని కొడితే అందరికి పోతుంది. ఇప్పుడు అట్లా కాదు కదా. పంట వేయని వాటికి, ఇండస్ట్రియల్ వాటికి, లేకపోతే కమర్షియల్ వెంచర్స్ వాటికి లేవు. పంట అర్హమైన అని ఒకటి పదం చేర్చారు. వేసిన లేదు అర్హమైన అనే వాటికి ఇప్పుడు సెకండ్ దాంట్లో వస్తుంది. అది ఏది ఇప్పుడు వేసంగి మనం ఫుల్ వెయ్యం. అదే అంటున్నా. ఇప్పుడు 1,20,00,000 ఎకరాల భూమి సాగు యోగ్యమైంది ఉందనుకోండి. సాగు చేసిన పొలానికి ఇస్తున్నాం మనం. ఓకే. సాగు యోగ్యము వెయ్యలేని పరిస్థితులు, కరువు పరిస్థితులు వస్తే ఒక చర్చ. ఎండాకాలం ఇప్పుడు 80 లక్షల ఎకరాలు వేసినాం అనుకోండి, రేపు 60 లక్షల ఎకరాలు వేస్తాం. అవును. అప్పుడు పంట పెట్టుబడి అప్పుడు 20 లక్షలకు ఇవ్వరు. పంట పెట్టుబడి ఇది. పంట మీ వేసినందుకు మీకు పంట ఇప్పుడు పెట్టుబడి దేనికి ఇస్తున్నావు? వ్యవసాయం చేసిన దానికి. మన వాళ్ళు ఏంటంటే భూమి ఉన్నది ఇచ్చేయి, ఎంతైతే భూమి చెయ్యరు కానీ ఇచ్చేయి. ఇంకా కొంతమందికి ఏమో ఇప్పుడు మీరు కౌలు రైతు, నేను వ్యవసాయం అనుకోండి, నీ దగ్గర నుంచి నేను కౌలు తీసుకుంటాను, మళ్ళీ రైతు భరోసా కూడా నీకు రావాలంటున్నావు. పని చేసేటోనికి రావాలి, పని చేసుకుంటోనికి రావాలి. లేదు నీకేసిస్తూ వచ్చి మళ్ళీ నీకే అది రావడం అనేది అది కూడా ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఎట్లా పరిష్కరిస్తారు? కౌలు రైతులు ఎట్లా పరిష్కరిస్తారు? కౌలు రైతుకు మనం ఏంటిది, మీరు అగ్రిమెంట్ లేకపోతే మీరు చేసుకోవాలి, లేకపోతే వారికే ఇస్తారు. ఇచ్చినట్టే కదా. మీది అగ్రిమెంట్ భూ హక్కుదారు, మీరు చేయట్లేరు. నేను చేస్తున్నా, నేను అప్లై చేసుకున్నా, మీకు శిస్తు కొరకు అగ్రిమెంట్ అయ్యిందా? శిస్తు అంటే మీన్స్ కౌలు. రైట్. కాలేదు కాబట్టి ఇయ్యరు. కౌలు నువ్వు ఆయనకి ఇచ్చేయి. కౌలు ఇవ్వాలి, ఉత్తగా చేసుకుంటానికి లేదు. అట్లా దానికి ఒక మొడాలిటీస్ పెట్టిండ్రు. అక్కడ కూడా ఏమైనా చిక్కులు వస్తే మీకు ఎంఆర్ఓ లెవెల్లోనే దాన్ని రిజాల్వ్ చేయడానికి కూడా ఉంది. కాబట్టి దాన్ని పెద్ద సమస్య కాదు. మనం ఇచ్చి బదనాం చూడేది అదే కదా. ఏనుగు పంచాయతీ ఇప్పుడు రైతు రుణమాఫాలు 9 సంవత్సరాలకు చేసిండ్రు. ఎంత చేసిండ్రు? 12-13 వేల కోట్లు చేసిండ్రు. మొత్తం 16,000 కోట్లు ఏమో తెచ్చిండ్రు. మనం ఇప్పుడు 21-22 వేల కోట్లు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఇచ్చినాం. అయినా కూడా రైతులను మోసం చేసింది అంటారు మా పిల్లారంగా. ఏం చేస్తాం వాళ్ళ గురించి? మనం వాళ్ళకి ఏముంది, ఒక 3-4 టీవీలు ఎప్పుడు పెడితే అప్పుడు లైవ్లు పెట్టేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ మీడియా అంతా మీ వైపే ఉంది కదన్నా. మీడియా ప్రభుత్వం వైపు న్యాచురల్గా ఉంటుంది.
వాళ్ళకు సంబంధించినవి అంటున్నా. వాళ్ళు పొదుగుకులు ఇప్పుడు ఓకే. టీ న్యూస్ లాంటివి ఇంకా ఒకటి రెండు అట్లాంటివి ఉన్నాయి. పొదుగుకులు ఊగదంపుడు అదే ఇప్పుడు మనకేంది బైబిల్ ఛానల్ అనగా పొద్దుగాలు లేస్తే బైబిల్ చదివే ఉంటాయి. భక్తి ఛానల్ ఎప్పుడు భక్తికి సంబంధించి అట్లా పొద్దుగాలు లేస్తే వాళ్ళకు టీఆర్ఎస్ ఛానల్లే ఉంటాయి వాళ్ళు. అంటే వాటిని పట్టించుకోవద్దు. జనరల్గా ఇప్పుడు వాళ్ళు విమర్శించే దాంట్లో ఏమన్నా మంచి అంశాలు ఉన్నాయి, సప్పును ఏరుకోవడం, దాన్ని మంచి చేసి పడేయం చేసి దాన్ని పెద్ద సమస్య ఏం లేదు. మనం గమనించలేదు ఒక అంశం, వాళ్ళు మన దృష్టికి తీసుకొచ్చిండ్రు. కానీ అన్న నిజం చెప్పండి, అంటే ఒక్క రేవంత్ అన్న తప్ప అప్పుడప్పుడు మీ గొంతు తప్ప ఆయనకు మద్దతుగా మిగతా మంత్రులు కానీ నాయకులు కానీ ఎవరు గొంతు విప్పని పరిస్థితి. అంటే వాళ్ళ చుట్టూ ఒక కొఠారి ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే ఉంటారు, వాళ్ళే మొత్తుకుంటారు. వాళ్ళకు స్పందించాలంటే మా వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, అప్పుడప్పుడు కవిత మాట్లాడతాడు. ఇక మిగతా ఉంటే శ్రవణ్ గారు లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఇల్లే ఉంటారు, జగదీష్ రెడ్డి గారు ఇల్లు ఉంటారు. కానీ మేజర్గా మీరు మీడియా స్పేస్ వీళ్ళిద్దరే బాబుబామారులే. ఇది వీళ్ళకి రోజు ఏం స్పందిస్తారు? వాళ్ళకు రోజుకి అదే పాట. ఇక మళ్ళా ముఖ్యమంత్రి గారు స్పందించాల్సి వస్తుంది కదా. ముఖ్యమంత్రి గారు అంశాల పట్ల స్పందించేంత వరకు, ఆయన మళ్ళీ స్పందించేంత వరకు దానికి తిప్పికొట్టిన కదా. ఇప్పుడు ఆయన స్పందించేవే స్పందిస్తున్నాడు, మిగతా వాటిలలో స్పందించట్లేడు. అట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రజలకు చెప్పాల్సి వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళము లేకపోతే విప్పులు కొన్నిసార్లు మన పొన్నం గారు కూడా బాగానే, శ్రీరబాబు గారు వాయిస్ వినబడట్లేదు అన్న. వినబడుతుంది అంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళలాగా మాట్లాడరు, వాళ్ళు వ్యవహారిక భాషలో ఉంటారు కాబట్టి మాట్లాడరు. కొంచెం కరుకుగా జనానికి చురుకుగా తాగేటట్టుగా చేయరు. మేమంటే గట్టిగా వేస్తాం కాబట్టి. ఇంకోటి అలవాటైన వాయిస్ కాబట్టి ఏం మాట్లాడిన దాకరని మీరు కూడా అలర్ట్ అవుతారు. అంతే కదా. అట్లా కొంచెం మేము వినబడుతుంటాం అప్పుడప్పుడు. ఇక చాలాసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంటా, అబ్బా నీకు ఏం చేసినట్టు చెప్తున్నావు అని అంటుంటారు. కానీ చేస్తే ఒక తీరుగా, చేయకపోతే ఒక తీరుగా నైజా చెప్తా. దయాకర్ ఆల్వేస్ సేమ్ పించ్. వస్తే మంచిది, వచ్చిన ఆగేది లేదు, రాకున్న ఆగేది లేదు. అన్నిటికంటే ఎక్కువ పార్టీ కొరకు నా అవసరం భవిష్యత్తులో నేను వెచ్చించాల్సిన సమయం ఇంకెక్కువ ఉన్నది 29 తర్వాత. ఎందుకంటే భాజపా కేంద్రకంగా జరగబోతున్న రాజకీయాల్లో మా లాంటి వాళ్ళం పార్టీకి సమర్థిస్తారా జమిలీని? అదొక ట్రాష్. జమిలీ వచ్చేస్తుంది కదా, పౌరాలకు ఉంది. జమిలీతోనే కమిలిపోద్దేమో కమలం. అంతేనా? బాగుంది. చెప్పలేము. ఇప్పుడు భస్మాసురుడు ఏం చేసిండు, మంచి అస్త్రం. ప్రజలు దీవించి మిమ్మల్ని పరిపాలించరంటే రాజ్యకాంక్ష, సామ్రాజ్యవాద కాంక్ష, రాజకీయ స్వార్థం తప్పితే భాజపాలో నాకు కొత్తగా ఏం అనిపించదు. ఇప్పుడు ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఆ సమస్యల పట్ల వాళ్ళకు కమిట్మెంట్ లేదు. వాళ్ళు ఏం చేస్తుండ్రో వాళ్ళు చెప్పరు. కానీ అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ ఇతర ప్రభుత్వాలు వచ్చిన మీద వీర్షపడతారు వాళ్ళు. మరి నువ్వేం చేస్తున్నావు అని అంటే లేదు, ఏముండదు. ఇది ఓన్లీ పొద్దుగాలు లేస్తే ఇక వాళ్ళది ఏదో ఒక సోది. దేశ ప్రజలకు రేపు ఆర్థిక మాంద్యం వచ్చినాక భాజపా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన ఏంటంటే ఈ మతాల ఘర్షణకు పోకుండా దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విభజన స్పష్టంగా జరుగుతున్నట్టుంది. ఆ పోలరైజేషన్తో వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకి రాజకీయ ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు మహాకుంభ్ అనేది అందరం చేసుకునేది కదా దేశంలో, ఇప్పుడు కాదు కదా. మీరు స్వాతంత్రం కంటే ముందు కూడా 1850s అంతకంటే ముందు కూడా ఈ ప్రయాగ్రాజ్లో జరిగేది అసలు ఏ పార్టీకి సంబంధం ఉండదు. మీరు ఇప్పుడు ఆ మహాకుంభ్ చూస్తే అది బీజేపీది అయినట్టు అవుతుంది. దాదాపు 25 కోట్ల మంది అంట. 25 కోట్ల మంది కాదు, వచ్చేసరి 40 కోట్ల మంది కూడా వస్తారు. కానీ అది బీజేపీ మహాకుంభ అవుతుంది. కరెక్ట్. అంటే భారతదేశ మహాకుంభ కావట్లేదు. అవును. కాబట్టి వాళ్ళు ఏంటంటే మన పండుగలను, మన ఆచారాలను, అంతా బీజేపీ ఓన్ చేసుకునే పని అంతే తప్పితే బీజేపీకి వాళ్ళకి ఏమంటే మా ప్రభుత్వం ఉంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అయోధ్య ఉంది. అయోధ్య రాముడు 5000 సంవత్సరాల ముందు నుంచి అందరి వాడే కదా. ఇప్పుడు బీజేపీ వాడిని చేసుకునే పని వాళ్ళు. మళ్ళీ వీళ్ళ రాముడు ఒప్పుకోలేదు కదా. ఎందుకు ఒప్పుకుంటాడు? అక్కడ అదే వాళ్ళు ఓడిచ్చాడు కదా అక్కడ. ఇప్పుడు అంటే అందరిది నాది అనేది స్వార్థం.
అందరిది మనదనాలి. మనది అనాలి. కరెక్ట్. అది అది ఆ సూక్ష్మం మర్చిపోయి కాదు, వాళ్ళ ఉద్దేశమే అది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పుడు 100 years ఇప్పుడు వాళ్ళు ఈసారి ఏం తలంపు అంటే రాజ్యాంగాన్ని మార్చాలనో లేకపోతే భారతదేశ అస్తిత్వాన్ని మార్చాలని ఒక ఎత్తుగడ ఉంది వాళ్ళకి. రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచన వాళ్ళకి గట్టిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు హెడ్గేవర్ గారు మన తెలుగుకు సంబంధించిన ఆయనే, తెలుగుతో ఇప్పుడు మరాఠా మన కేశవరావు హెగ్డే ఆయన తెలుగుకి ఎలా సంబంధం? ఇక్కడే కదా బాసర పక్కన వాళ్ళ పూర్వీకులది. అవునా? హెడ్గే వారిది కందమర్తి సంథింగ్ విలేజ్ ఉంది అక్కడ కూడా పెద్దది కడుతున్నారు ఆయన స్మారకం లాంటిది. తర్వాత హెడ్గేవర్ గోల్వాల్కర్ వీళ్ళు అప్పుడు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసేటప్పుడు ఈ దేశాన్ని మీరు అనుకుంటున్నట్టుగా కాకుండా మేము అనుకున్న మార్గంలో నా వారసులు వస్తారు రేపు అట్లా చేస్తారని చెప్పిపోయిన వాళ్ళు 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 1925 నుంచి 2025 100th year హిందూ స్టేట్ చేయాలనే ఆలోచన ఉంది వాళ్ళకి. ఇది హిందూ స్టేట్ కొత్తగా మీరు చేసేది ఏమో. భారత రాజ్యాంగమే 70% హిందూ మూలాలతోనే తయారు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, మేము చెప్పింది కూడా కాదు. పదాన్ని లేపేద్దామని ట్రై చేస్తున్నారు. కాదు, మనువును చంపిండు ఆయన. వీళ్ళు మళ్ళీ మనువును బతికించే ప్రయత్నంలో ఉన్నాడు. దాంట్లోనే ఇప్పుడు సమస్య అక్కడే వస్తుంది. ఏది ఇప్పుడు కల్చర్లో ఉండే క్రైమ్ని తీసేయడానికి ఆయన చేసిన చట్టాలన్నీ కూడా అంతర్జాతీయ చట్టాలని క్రోడీకరించి ఒక 20% అంతర్జాతీయ చట్టాలని మన భారత రాజ్యాంగంలో పొందుపరిచింది. ఇది వాళ్ళకి విదేశీ ఆత్మ. రామాయణ భాగవత ఇతిహాసాలన్నీ కూడా నీకు భారత రాజ్యాంగ పురాణాల్లో ఉంటాయి. కానీ ఈ 20% మనం ఐరిష్ నుంచి, అమెరికా నుంచి, ఎక్కడెక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళు పాదుకొల్పి అప్పట్లో ఏది ఛాంపియన్ ఉన్నాయో వాటి తీసుకొచ్చి అడాప్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉన్నాం మనం. వాళ్ళకంటే మోరల్ ప్రాక్టీసెస్లో మనమే అడ్వాన్స్ ఉన్నాం. ఆ 10% ఆయన హ్యుమానిటీని యాడ్ చేసిండు. ఇది మహిళా వివక్ష ఉండొద్దు, మహిళా సమానత్వం ఉండాలి, బడుగుల సమానత్వం ఉండాలి, మనిషి మనిషిగా ఉండాలి. ఈ సమానత్వ సూచనలన్నీ కూడా హ్యుమానిటీ నుంచి తెచ్చింది. వాళ్ళకి ఇది విదేశీ ఆత్మతో చేసిన రాజ్యాంగం అంటాడు ఒకడు. కాబట్టి దాన్ని మనం మార్చాలి. సెక్యులర్ తీసేసి హిందూ పెట్టినా, హిందూ మార్చి సెక్యులర్ పెట్టినా మన అస్తిత్వంలో, భారత రాజ్యాంగ అస్తిత్వంలో మార్పు ఏం పెద్దగా రాదు. మనల్ని మనమే అవమానించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. కానీ నేనేమంటా అంటే ప్రజాస్వామ్యం గురించి, పవిత్రత గురించి, మంచితనం గురించి ఇంతలా వేదాలు వర్ణించినట్టు వర్ణించే వాళ్ళు ప్రాక్టీస్కి వచ్చే వరకు హత్రాస్లో ఒక ఆడబిడ్డ చనిపోతే తల్లిదండ్రులకు చూపకుండా కాల్చేసారు. మనకి ఏది హిందూ ధర్మంలో ఉంది? ఇది ఒక 6 ఏళ్ల పిల్లను రేప్ చేసి చంపినోనికి వచ్చి దండలేస్తుంటారు. ఇదేం మానవత్వం రా బాబు. ఇప్పుడు మహర్లకు కానీ మిగతా కులాలకు గుర్రం మీద ఊరేగే హక్కు ఉంటుంది. గుర్రం మీద ఊరేగినందుకు వాళ్ళు చంపడిస్తారు. ఉనా సంఘటన ఏంటి? పీడితుల పట్ల దాడులు జరుగుతుంటే మోడీ ఏడుస్తాడు తప్పితే ఏం చేయలేడు పాపం. మళ్ళా 56 ఇంచుల ఛాతి అంటాడు మావాడు కాక. కాబట్టి ఇవన్నీ కూడా వారికి రోజుకు పొద్దుగాల పోయి ఏం చెప్పొద్దు, పొద్దుగాల పోయి ఒక ఆస్కార్ పెట్టి రావాలి, మళ్ళీ సాయంత్రం ఒకటి ఆస్కార్ పెట్టాలి. ఎందుకని అంటాడు ఆయన, మీ నటనకు బేస్ ఏ హాలీవుడ్ అదైతే సూపర్ అంత రీచ్. కానీ ఎలక్షన్ల ముందే అది బాగుంటుంది బాగా. కానీ బట్ చూద్దాం, 3వసారి కూడా తక్కువతోనైనా కూడా వాళ్ళ ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి, అది మిషన్ల ఆశీర్వాదం ప్రజల పక్కన పెట్టు. పవర్ ఈజ్ పవర్ ఆల్వేస్. పవర్ను గౌరవించాలి మనం. కాబట్టి రేపటి రోజున ఏం జరుగుతున్నాడు, నేనైతే రేపటి నాయకుడు రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఐడియాలజీకి చాలా సింక్ అవుతాను. ఇప్పుడు ఇక్కడ రేవంత్ అన్నకి ఎట్లా తెలంగాణ రాజకీయాల్లో నేను ఎట్లా సింక్ అవుతాను, రాహుల్ గాంధీ చేసే పోరాటము అది నేనే చేయాలనుకుంటోంది కాబట్టి తనే చేస్తుంది. కాబట్టి మేము ఇంకా ఊతాం ఇంట్లో సేమ్ ఆయన పెద్ద పాట పాడుతుంటే మేము పోయి రాహుల్ సింక్ అయింది. కానీ రాహుల్కు రేవంత్కి సింక్ అయిందా? అవుతుంది. వాళ్ళిద్దరు ఒకటే. ఏమో నాకేమో డౌట్ వస్తుందన్న. ఇంకా చాలామందికి బయట ఉంటే వాళ్ళకి అది అంటే ఇంటర్నల్గా జరిగేది తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా మీకు రాదు. కాబట్టి అది ఆయన అంత లేకపోతే రేవంత్ రెడ్డి గారికి అంత ప్రాధాన్యత ఎక్కడుందన్న ప్రాధాన్యత ఎక్కడ కనబడట్లేదుగా. నువ్వు చూస్తావు కదా. ఇంకా ఇప్పుడు కనీసం 1 year నుంచి కలవలేదు, వాళ్ళిద్దరు కలుసుకోలేదు, పోయినా అపాయింట్మెంట్ ఇస్తారు. మేబీ 27, 28 ఇక్కడికే ఉంది ప్రోగ్రామ్. మరి ఎప్పుడు డేట్ ఇంకా అక్కడ కూడా రాహుల్ గాంధీ టైం షెడ్యూల్ అనేది సోనియా గాంధీ గారేమో అసలు
చాలామందిని కలవడమే తక్కువ. అవును. ఎప్పుడు కలుస్తారు అని అంటే సమస్య ఉంటేనే. సమస్య ఉంది అన్న, మంత్రివర్గ విస్తరణ కాలేదు ఇప్పటిదాకా. అది ముఖ్యమంత్రి గారు ఇంటెంట్ పెడితే ఇమ్మీడియట్గా వాళ్ళు ఇనిషియేట్ అవుతారు. లిస్ట్ పట్టుకుని ఆయన 6 నెలలు ఎప్పటి నుంచి అదేం తిరుగుతున్నాడు లేదు అన్న. అదేం లేదు. అది మన వాళ్ళ ఊహాగానాల వార్తలు. తప్పితే మంత్రులు కూడా మన వాళ్ళే చేసి చాలా మందిని 6గురిని వీళ్ళే డిసైడ్ చేసి పెట్టేసారు. అసలు దాంట్లో ఎవరైతారో కూడా తెలియని పరిస్థితి. కానీ ఏ చేస్తే పోలా అని నాది మంత్రికి నాది మంత్రి అంటే ఒక 20-30 ఛానల్స్ అయితే ఉన్నాయి కదా మనకు మేజర్గా. జర నా పేరు కూడా మంత్రులు బొమ్మ నగబడుతుంది కదా అయితమా కాపగా. కానీ ఇంతవరకు దాని మీద ఇంకెలాంటి నిర్ణయాలు కాలేదు. ఎప్పుడైతే అది విస్తరణ గురించి ముఖ్యమంత్రి గారు అధిష్టానానికి చెప్తారో అప్పుడు దాని మీద ఆలోచన చర్చ వస్తుంది. ఓకే. అంటే రాజగోపాల్ రెడ్డి వాళ్ళు ఏమైనా భయపడుతున్నారు? రాజగోపాల్ రెడ్డికి ఏమైనా భయపడుతున్నాడా సీఎం? ఇప్పుడు ఎవరికేముండదు, ఆయనదైన పద్ధతిలో ఆయన ముందుకు పోతుంటాడు. అధిష్టానం పర్సువేషన్ తీసుకుంటాడు. వాళ్ళు ఎట్లా చెప్తే కూడా అట్లా అయిన పరిస్థితి కూడా కొన్ని సందర్భాలు వస్తాయి. కొన్ని సందర్భాలు డిస్క్రిప్షన్ అనేది సీఎందే. లేదు ప్రత్యామ్నాయం వీళ్ళని చూసుకుంటే బెటర్ ఏమో అన్నప్పుడు దాన్ని బట్టి ఆలోచిస్తారు. కన్స్టెంట్స్ ప్రోస్ అండ్ కాన్స్ని బట్టి. పెద్ద అందరు ఇప్పుడు ఒక మూమెంట్లో పోతున్నారు. ఇంకా అది ఇప్పట్లో ఏం డిస్టర్బ్ కాదని నాకున్న అంచనా. రైట్. రేవంత్ని మార్చే అంటే చాలా మంది బయట మహా అంటే ఇంకొక 3 నెలలు ఇట్లా కాదు. పగోని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నమే సత్యని చెప్తారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళవి మనం పట్టించుకోవద్దు. మాకేం జరుగుతున్నాయో తెలుసు కదా. అన్నిటికంటే ముఖ్యంగా నీకు ఒకటి చెప్తా. ఈ ఏమంటాం ప్రేరేపిత వార్తల పట్ల సీఎం గారు పెద్దగా పట్టించుకోరు. వాస్తవాలు ఉన్నాయనుకో అమ్మ ఇళ్ళకిట తెలిసింది అనుకుంటాడు. కానీ ఉత్త పుణ్యానికి వస్తే నవ్వుకుంటాడు అంతే. ఇది చెప్పండి అన్న, రియల్ ఎస్టేట్ ఆయన రియల్ ఎస్టేట్ కింగ్, పితామహుడు రియల్ ఎస్టేట్లో తోపు. ఆయన రియల్ ఎస్టేట్ చంపేయడం ఏంటన్నా? నాకు చంపడం ఏం కాదు, జీరో బిజినెస్. నేను ఒకటి చెప్పనా, ఈ ఆర్టిఫిషియల్ హైప్ వద్దు. ఓకే. నిజాయితీగా వ్యాపారం జరిగే వాళ్ళకి ఏ నష్టం జరగకుండా చేసే కార్యాచరణ నెక్స్ట్ వస్తుంది. ఓకే. మనకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు రావడం వల్ల చాలామంది అమరావతి గురించి ఆలోచించి కొంత షిఫ్ట్ వచ్చేసారు. వాటి పోయారు మళ్ళీ వస్తారు. ఇప్పుడు మనకు RRR మధ్యన అవస్థాపన సౌకర్యాలకు సంబంధించిన వివరాలు మీకు తెలుసు. మెట్రో విస్తరణతో పాటు ఈ రియల్ ఎస్టేట్లో 1 ఎకరం 100 దాకా పోయింది. ఇది వాపా బలుపా. రైట్. ఒక సామాన్యుడు ఇల్లు కొనుక్కోవాలంటే 10 కోట్లకి ఇల్లేంది, 5 కోట్లకి ఇల్లేంది. అరే 2000 చదరపు అడుగు గజాల దానికి 1.5 కోటి అంట. ఇంటి కిరాయిల పరిస్థితి ఏంది? ఒక సామాన్య మన మీడియాలో పనిచేసే యువకులు ఇప్పుడు వీళ్ళు వచ్చి అన్న ఉండాలంటే వాళ్ళ జీతం ఎంత, వాళ్ళు ఉండాలంటే పోయి ఊరవతల గుడిసెలు వేసుకొని బతకాల్సిన పరిస్థితి. ఇది హైప్. ఇది దాని రియలిస్టిక్ వస్తుంది. ఇప్పుడు ఒక బస్తీలో ఉన్న సామాన్యుడు ఈ హైదరాబాద్లో ఇల్లు కొనగలుగుతాడా? వాళ్ళ ఇండ్లు ఆ 50 గజాల్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అవుతుంది. ఓల్డ్ సిటీలో ఎట్లయితే ఒక ఇంట్లో ఇప్పుడు షిఫ్ట్ సిస్టంలో కూడా కాపురాలు చేసే స్థితికి వస్తున్నది. ఇది హైదరాబాద్ లాంటి నగరం ఏం తక్కువ అని సముద్రం అడ్డం ఉందా? ఎక్స్టెండ్ కావడానికి నీకు ఇప్పుడు 60 కిలోమీటర్ల స్ట్రెచ్ వచ్చింది ఇప్పుడు. కానీ ఎందుకు ఇదంతా పెరుగుతుంది అని చెప్తే ఇప్పుడు దాన్ని ఆయన రియల్టరే కదా, ఆల్మోస్ట్ ఆల్ తెలుసు. అదే అంటున్నా, ఆయనకు తెలియని విషయమా? తెలిసినప్పుడు ఎందుకు దాన్ని డిసప్పాయింట్ చేస్తున్నారని అనుకుంటుండ్రు. వాస్తవ పునాదుల మీద ఏ వ్యాపారమైనా నడవాలి. రేపు 4th సిటీ అవుతుంది, వరల్డ్ ప్రైవేట్ బిల్డింగ్స్ వస్తాయి అటు. అక్కడ పోయి మంచిగా మీరు కూడా ఇల్లు కట్టండి, అక్కడ రెసిడెన్షియల్ దొరుకుతుంది. కానీ ఉత్త పుణ్యానికి సినీ పోలీస్ మాదిరిగాను అక్కడనో 1 ఎకరం 100 కోట్లు 150 కోట్లు తెచ్చి ఎవరిని చంపడానికి ఇదంతా. మళ్ళీ దాన్ని ఇప్పుడు నువ్వు వాళ్ళు పెట్టి కొంటారు, కానీ దాన్ని కొనేటోడు కూడా ఉండాలి. ఆక్యుపెన్సీ ఎంత ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు? ఎందుకు కరోనా తర్వాత ఆక్యుపెన్సీ రేట్ పెరుగుతలేదు అపార్ట్మెంట్స్లో? మళ్ళీ ఇప్పుడు రెంట్స్ తగ్గట్లేవు. సో దీన్ని ఈక్విలిబ్రియం చేస్తారు. రెండవది, మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా కమర్షియల్ జోన్ అవుతుంది రేపు. ఏదైతే మనం సాకారం అవుతుందా జనంలో ఇంత డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు అది వస్తే ఇంకా మరింత మీరు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంది. ఇప్పుడు మనం కడుపులో క్యాన్సర్ గడ్డ పెట్టుకొని బయటికి ఎంత నటించినా క్షీణిస్తుంటుంది ఆరోగ్యం. రైట్. ఇప్పుడు మూసి మనకు వరప్రదాయిని కావాలి తప్పితే
మూసి మురికితోని వచ్చినోడు చూసి బో ఇదేం నగరం రా అని పోవద్దు. ఓకే. తర్వాత అక్కడ బిజినెస్కు స్కోప్ ఉన్నది, ఒరిజినల్ సిటీగా ఉన్న ఓల్డ్ సిటీ డెవలప్ అవుతుంది, నగర వేగం పెరుగుతుంది, రోగాలు తగ్గే కార్యక్రమం ఉన్నది. అక్కడనే ఆకాశామ్యాలను కూడా మనం చేసుకోవచ్చు, అక్కడ వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. సిటీని అందంగా తయారు చేసుకోవడంతో పాటు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాలి కదా. ఇటు వచ్చినప్పుడు లైట్లన్నీ చూసి ఇదిరో హైదరాబాదు అని అంటావు, అటు అమ్మో హైదరాబాద్ అనొద్దు కదా. అది జరుగుతుంది ఇప్పుడు. దాంది అసలు ఆ గతంలో ప్రభుత్వం కూడా చేసింది కానీ వాళ్ళు ఎగ్జిక్యూషన్లో ఫెయిల్యూర్ అయినారు. కొంత వ్యతిరేకత వస్తుంది, 11,000 ఇండ్లకు సంబంధించిన అంశం కదా. మీ ఎగ్జిక్యూషన్ కూడా కొంచెం తేడా కొట్టిందేమో. హైడ్రాను దాన్ని డెమోక్రటైజ్ చేయడానికి ఇప్పుడు పిటిషన్ బేస్డ్ కానీ ప్రభుత్వ ఆస్తులను ఇష్టం వచ్చినట్టుగా హైడ్రా లేదని కొట్లాడితే కాదు, హైడ్రా వస్తుంది నీకు. మీ ప్రైవేట్ ఆస్తులకు సంబంధించిన అంశం, నీ ఇల్లు ఉంది, అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా నీ ఇల్లు నీదే అయినప్పుడు కూలిస్తే నా మీద కోర్టుకే కాదు నా మీద ప్రజా కోర్టులో కూడా నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు. కాబట్టి అన్యాయంగా రేవంత్ రెడ్డి గారు పోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే మున్సిపల్ మంత్రి కూడా వారే కాబట్టి. మరి తిరుపతి రెడ్డి గారిది ఎందుకన్నా ఆపేశాడు? అది బాగా చెడ్డ పేరు వచ్చింది. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారిది అన్నదెవరు? కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు. అట్లా 100 మందిలో కూడా రైట్ఫుల్ ఎవరైతే కోర్టుకు పోయి ఉన్నారో డిగ్రీలతో ఉన్నాయి ఆగినాయి. వాళ్ళు రాజకీయం కొరకు తిరుపతి అన్నది మాట్లాడుతుండొచ్చు కాక చాలా మంది ఆగినాయి. ఇప్పుడు నిన్న ఒక పెద్ద ఆయన నువ్వు ఓల్డ్ సిటీ నుంచి మొదలు పెట్టాను అన్నాడు మా నాగేంద్ర అన్న. ఎస్, వాళ్ళకు ఉన్న అప్రయన్సెస్ను మనం దాన్ని కన్సిడర్ చేయాలి. బట్ హైడ్రా గురించి హైడ్రానే పట్టించుకుంటుంది. ఓకే, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. ఎందుకంటే వారికి మంచి నేమే ఉంది కదా, రంగనాథ్ గారికి ఉంది కదా, కాబట్టి దాంట్లో ఇంటర్వ్యూని కావాల్సిన అవసరం లేదు. తర్వాత అత్యుత్సాహాలు చూపించాల్సిన అవసరం లేదు. కానీ నగర నాలాస్ని కానీ ట్యాంకులను కానీ కాపాడాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి నేను బెటర్ హైదరాబాద్, సేవ్ హైదరాబాద్ పేరు మీద చాలా ఇక్కడ ఏవైతే సొసైటీస్ ఉన్నాయో వారికి సహకరించండి. బెటర్ హైదరాబాద్ కావాలి. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మాత్రం 5 నిమిషాలు ఇంట్లో ఉండాలనుకుంటాము, కానీ ఎక్స్పాన్షన్ కొరకు కొడితే హైడ్రా వచ్చిందో లేకపోతే మున్సిపల్ అధికారులు అని అంటాం. మూసి మురుగులో తీసుకుపోయి కోరింటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇంకో హాస్పిటల్ అన్నీ మురికి నింపితే ఏమయ్యా ప్రభుత్వం ఇన్ని రోగాలు వస్తుంటే డెంగ్యూ లాంటి మీ ఆలోచన మంచిది కాదనట్లేదన్న, ఆచరించిన పద్ధతి వల్ల మీకు చెడ్డ. మనం మూసీలు ఏం కూల్చలే, హైడ్రా వేరు. హైడ్రాను మూసీకి హైడ్రా వాటిని ఏది ఇటాచీలను తీసుకొచ్చి మూసీలో పెట్టి వాళ్ళు ఏదో మీడియాలో కలగాపులగం చేసిరు తప్పితే మూసీలో ఎవరైతే స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసిపోయినరో వాళ్ళే దర్వాజలకు, ఫ్యాన్లకు, దూలాలకు తీసుకొని పోయినరు తప్పితే హైడ్రా కూల్చివేతలు మూసీకి లేవు. హైడ్రా వేరే. ఓకే, కాబట్టి అట్లని చెప్పి హైడ్రా కూలుస్తలేదని చెప్పి అక్రమార్కులంతా తెగబడితే అట్లా ఊరుకోదు హైడ్రా కూడా. అది 100 కోట్ల బిల్డింగ్ కట్టుకున్నా అది మటాష్ అవుతుంది. ఎందుకంటే అది చెరువులు ప్రజల ఆస్తులు, మీవి కావు. ఆక్రమించుకొని ఇది నాది అంటే నువ్వు ఒక్కరిని 1000 కోట్లు దోసుకుంటా అనుకుంటావు. తర్వాత ఈ దొంగ కాంట్రాక్టర్లు, దొంగ బిల్డర్స్ను కూడా మీరు నమ్మకుండా నిజాయితీగా చూసుకోండి అని ప్రజలకు మనం హితవ్యాలి. అన్న, కేటీఆర్ విషయంలో అంటే ఒక రాజకీయ పిత కేసు లాగా అనిపిస్తుంది ఇప్పుడు. 100% అది రియల్గా ఉంటుంది బ్రదర్. చెప్పి అంటే ఇన్ని రోజులు మీడియాలో చెప్పి నోరు అరిగిపోయింది. కానీ ఒకవేళ నేను అంటా కేటీఆర్ నిజాయితీగా ఉంటే పూలదండలు వేస్తారు కదా వాళ్ళే, లేకుంటే అరదండాలు మేము ఇస్తాం. ఓకే, ఎందుకంటే అంతే తప్ప ఇంకేమున్నది దాన్ని. నీ నిజాయితీ నిరూపించుకోమంటే నేను అడ్వకేట్ తెచ్చుకో, నాకు కోర్టులు ఉన్నాయి పో, సుప్రీంకోర్టుకు పోతా పో, లొట పీస్ అయినా నువ్వు కొట్లాడే హక్కులు నీకు ఉన్నాయి కదా. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్పితే నువ్వు లొట పీస్ కేసు అయినంత మాత్రాన దాన్ని పట్టించుకోకుండా ఉండడం ఉండదు. నువ్వు లొట్ట పీస్ అని మొత్తం లోపటంతా పీస్ చేసినా కూడా నేను వదలరు కదా. 2 రకాలు ఉంటాయి. కాబట్టి అది చిన్నదే, కానీ దొరికితేనే దొంగ కదా, అదర్వైజ్ కాదు కదా. నిరూపించుకోమని నష్టమే ఉంది. కాబట్టి దాంట్లో పెద్దగా కేటీఆర్ నేను అట్లా జైలుకు పోయి స్లిమ్ అయ్యి పాదయాత్ర చేసి సీఎం దానిక పోకు. ఇది లొట్ట పీస్ కేసే. లొట్ట పీస్ కేసు సీఎం అవుతారని ఆలోచన బాబు. రైట్ అన్న, బావబామ్మర్దుల తాకిడికే మీరు తట్టుకుంటలేరు. రేపు పెద్ద ఆయన వస్తే పరిస్థితి ఏంటన్నా కాంగ్రెస్ పరిస్థితి? రాణిస్తారా ఇల్లు? ఇక మేమే అయిపోయినావు, నువ్వు ఎందుకు అని ఉండవంటే అసలు నాకు
ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఒక సినిమా తీసినట్టు ఆలోచించాలని ఉన్నది. ఆయనే చేపిస్తున్నాడా, లేకపోతే ఆయన రాలేను కాబట్టి వాళ్ళు ఏమైనా చేసుకొని అనుకుంటుండా, ఆయనే వంట వారిసి వీళ్ళకు ఇస్తుండా, ఇవన్నీ డౌట్లు ఉన్నాయి నాకు. ఓకే. సో వీళ్ళిద్దరిని చూస్తే ఈయన మామచాటు అల్లుడే, ఆయన అయ్యచాటు కొడుకే. సో ఆయనది లేనిది వీళ్ళేం ముందుకు పోరు. కాకపోతే ఆయన రూపాయి చెప్తే వీళ్ళు ₹2 యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే తనతో కూడా కలిసి పనిచేసిన అనుభవం ఉంది కదా. జేఏసీలో ఉన్నప్పుడు వారి ఆలోచనలు కూడా జేఏసీతో ఉంటుండే, వారు సమ్టైమ్స్ దే లీడ్ సంథింగ్ కదా. కాబట్టి ఇంతలా మారిన కేసీఆర్ యొక్క ఆలోచనలకు ప్రతిరూపమా బిల్ల రంగాలని కూడా ఆలోచిస్తుంటా నేను. అంటే అబద్ధాలు అనే విషయం పక్కన పెడితే వాళ్ళ యారగెన్స్ టువార్డ్స్ టు ది గవర్నమెంట్ అండ్ పీపుల్ అనేది కొంత క్వశ్చనబుల్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రజాబాహుల్యంలో చెడ్డ పేరు తెచ్చుకోవాలనే, చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ఉండాలి మనకు కూడా. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేటట్టుగానే ఉండాలి అని. ఇప్పుడు నువ్వన్న మూసి దానికి వచ్చి చెప్పవా అంటే రాడు, నువ్వన్న హైడ్రా కొరకు వచ్చి చెప్పవా అంటే ఏది చెప్పరాళ్ళు. మేము ఎందుకు చెప్తాం, మమ్మల్ని ఓడగొట్టి కదా మేము చెప్పాం. అయితే ఆయన ఏంది అనేది ఇక తెలియదు, పెద్ద అయింది. చూద్దాం ఆయన వచ్చినాక ఆయన ఎప్పుడు వస్తాడు, ఎట్లు వస్తాడు అనేది. ఇప్పుడు మనం ఏంది, మన వెనకడికి బాగోతా అలా పరద సాటు కూకిట్లా ఎగురుతుండే వేషం, బయటికి రాకపోతుండే. తర్వాత ఒక పద్యం పాడి వెళ్ళేసరికి తెలిసిపోతుండే. అట్లా మరి ఆయన కూడా వచ్చినాక చూద్దాం, అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది. సూపర్, రైట్. ఓవరాల్ కన్నా ఫైనల్గా ప్రభుత్వం 1 year దాటింది, రైట్. సో ఒక లేమ్యాన్గా, పోనీ లోపల వ్యక్తిగా కాకుండా బయట వ్యక్తిగా ఎన్ని మార్కులు వేస్తారు ప్రభుత్వానికి? ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇంతకంటే బెటర్గా చేయడానికి అవకాశం లేదు. ఓకే. సో 100కి 100 మార్క్స్ మనం వేయవచ్చు. ఇంకా బట్టి గారి బాధ చూస్తే మాత్రం ఇంకా ఆయనకు 110 కూడా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి దానికి డబ్బే. ఫినాన్స్ మినిస్టర్గా తను ఉన్నాడు, ముఖ్యమంత్రి గారిది ఎట్లుంటుంది, ఒక పథకం ఉంటే దానికి బయటన ఏంది చేయాలనేసరికి ఇప్పుడు సర్దుబాటు వ్యవహారాల్లో ఖజానా ఖాళీ ఉన్నప్పుడు తనఖాల సమస్య వస్తుంది, బ్యాంక్ అప్పుల సమస్య వస్తుంది, ఇన్ని రకాలుగా ఉంటాయి. వెనకటికి రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రోషయ్య గారికి ఏం సమస్య ఉందో, ఇప్పుడు రేవంత్ గారు ముఖ్యమంత్రి గారికి బట్టన్కి కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ బట్టన్ అందులో బిజీగా ఉన్నాడా, బీటాక్స్లో బిజీగా ఉన్నాడా అని. ఇప్పుడు ఆ బీటాక్స్తో ఎక్కువ వినబడుతుంది. మరి ఇప్పుడు సేమ్ ఇదే ఈటల రాజేందర్ మనోడు ఇంకెవరిద్దరు ఊరు పడిగట్టుకుని అనడం కనుక బట్టిని టార్గెట్ చేసి అనడం తప్పితే ఎవ్రీథింగ్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా క్యాబినెట్ బేస్డ్గా ఉంటాయి. బిల్స్కి సంబంధించిన అంశంలో కూడా సింగిల్గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఏదైనా సరే ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకుంటారు కాబట్టి బట్టిని రాజకీయంగా టార్గెట్ చేసిండ్రు. 10-15% నడుస్తుందన్న ఆయన అంటాడు, మరి ఎవరిది చెప్పమని రాదు. ఆయన ఏమన్నా అడిగి నేను ఇస్తాను వచ్చిండా ఎందుకు చెప్ప. కాబట్టి ఆయనకి అసలే దాని మీద అవగాహన లేదని బయట ఎవరో ఈ ఏమంటారు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసేటోళ్ళని ఇన్ని చెప్పినట్టుంది. ఆథెంటిక్గా మనోడు చేయదు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ కావాలని పోటీలో ఉండడు, దాంట్లో గట్టి ఉండాలి, నువ్వు గట్టి కొట్లాడంటే పోయి చాలా కొట్టాడు. అట్లా ఇది కూడా విమర్శ ఏది నీది పదును ఏదంటే బట్టినే విమర్శించరే, సీఎంనే విమర్శిస్తారు. సీఎం వాళ్ళిద్దరు దోస్తులు కదా, ఆయన పెద్దగా ఏం విమర్శిస్తలేడు. ఎందుకు గతంలో చాలా అంశాలు కూడా అయినాయి కదా ఒకసారి. కాబట్టి పెద్దగా ఇగో ప్రతిపక్షాలు పవర్ఫుల్గా ఉంటే ప్రజలకి ఎంత మేలు జరుగుతుంది. కానీ ప్రజలే మాకు ప్రతిపక్షంగా కనబడుతారు, వాళ్ళే నిలదీస్తారు మమ్మల్ని. ఇప్పుడు గ్రామ సభల్లో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. అది డెమోక్రసీ లాగా అంతే. అంతకు మిక్కిలి రానివని బాధ ఏందో అదే కదా సమస్య. రైట్. వచ్చినోనికి కడుపు నిన్నోడు కామ్గా ఉంటాడు, నాకు అర్హత ఉండి నాకు ఎందుకు రాలేని కొట్లాడుతున్నారు, కొట్లాడండి కానీ తెచ్చుకోండి. ఈ పగోళ్ళ పోలీసుల పహారాలో నడుస్తున్నాయి గ్రామ సభలు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రైతుల మధ్యన రౌడీలను పెట్టి కొట్టించినట్టే రైతులను రౌడీలను చేసే ప్రయత్నం చేసింది వీళ్ళు, రౌడీలను పెట్టి. ఇప్పుడు అట్లనే ఈ గ్రామ సభలు వాళ్ళు ఎప్పుడు నిర్వహించాలి. మనం నిర్వహిస్తున్నప్పుడు మీడియా అటెన్షన్ కొరకు గ్రామ సభలని రసాభాస ఇది ఎంఆర్ఓని తిట్టిర్రు, అని తిట్టుర్రు కానీ పని చేసుకోరు. వాళ్ళు ఆ మొహానికి ఈ 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, వాళ్ళు ఒక ఇల్లు ఇవ్వలేదు, కట్టిన ఇల్లు ఇవ్వలేదు దళితులు.
ఇప్పుడు కట్టుకోండి, తెచ్చుకోండి, గ్రామానికి 30-40 ఒక సంవత్సరానికి వస్తాయి. మీరు కొట్లాడకండి, కొట్లాడుకోకండి. అధికారులు మీ దగ్గర ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉంటారు, మీకు మంత్రులు మీకు బాసటగా ఉంటారు. ప్రభుత్వము పని చేస్తుంది. మీకు ఇప్పుడు దాదాపు ఎంత ఒక నియోజకవర్గానికి 3000 ఇండ్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఇచ్చేటప్పుడు లడాయి అవుతుంది. మాకు ఇవ్వాలంటే మాకు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు పేదోళ్ళు అయితే ఇండ్ల కాడికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకి ఫీడ్బ్యాక్ అంతా బీఆర్ఎస్ వాళ్ళకి వస్తుందని నా నియోజకవర్గంలో మా వాళ్ళు చేస్తే అట్లెట్లా అంటే ప్రిసీడింగ్స్ ఇంతకుముందు తయారు చేసినవి ఉంటాయి కదా లిస్టులు. ఎలిజిబిలిటీలో పేదోళ్ళు ఎప్పుడు కూడా పేదగా ఉంటాయి కదా. వాళ్ళు తయారు చేసిన లిస్ట్ అయినా పేదోళ్ళకి ఇవ్వాల్సిందే. అంతే కదా. మనం బీఆర్ఎస్ వాళ్ళ మాదిరిగా బీఆర్ఎస్ వాళ్ళకే ఇయ్యాం. బీఆర్ఎస్కి ఇస్తాం, బీజేపీకి ఇస్తాం, కాంగ్రెస్కి ఇస్తాం, పేదోడికి ఇస్తాం. అది కార్డు అయినా సరే వాట్ ఎవర్ వాళ్ళ మాదిరిగా మేము మా వాళ్ళకే ఇస్తామనేది ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది అందరి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటే మంచిది. కొట్లాడండి కానీ వాళ్ళు చెప్పిన మాట వినకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని రాంగ్ గైడ్ చేస్తారు. మీరు కొట్లాడే ప్రభుత్వంతో కొట్లాడి. నాకు ఇగో ఈ ఎలిజిబిలిటీ ఉంది, ఇది రావాలి నువ్వు, నాకు ఇగో ఇది రావాలి నువ్వు అని కొట్లాడు. కానీ మేడలు మిద్దలు బంగ్లాలు పెట్టుకొని వైట్ రేషన్ కార్డు లెక్క కొట్లాడకండి. ఎందుకంటే పేదోడు బతికేది పేదోనికి ఇవ్వండి. దేనికైనా మొడాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు జనగణన జరిగేటప్పుడు కూడా మీ ప్రాపర్టీస్ అసెట్స్ ఉన్నప్పుడు చెప్పండి. ఇప్పుడు ఈ కార్డ్స్ కూడా వచ్చేది ఇప్పుడు నామినల్ కార్డ్స్ వస్తాయి, నెక్స్ట్ డిజిటల్ కార్డ్స్ వస్తాయి. కార్డు కూడా డైవర్ట్ కావడానికి లేదు. ఎవరి కార్డు వాళ్ళే ఐరిషా, తమ్నేలా, వాట్ ఎవర్ ఒక డిజిటల్ కాపీ వస్తుంది. మీకు రావాల్సినవి మీకు మాత్రమే చెందే ఒక వ్యవస్థను తప్పకుండా తీసుకొస్తాం. ఈ దుబారా లేకపోతే ఏంది నౌకలలో ఇతర దేశాలు థాయిలాండ్కో ఇటు పోయేటట్టుగా ఉండదు. సన్న బియ్యం సగటు వ్యక్తి ఎవరైతే సామాన్యుడు ఇంట్లో మంచిగా వండుకొని తినే బియ్యం ఎట్టుంటే అదే బియ్యం, అవే కూరగాయలు, అది 9 రకాల ఇవి కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ లేకపోతే గురుకుల హాస్టల్స్కే మనం ఇట్లా సన్న బియ్యంతో పాటు 2 times నాన్ వెజ్, ఎగ్ పర్ డే ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే పౌష్టికాహారం ఇవ్వాలని ఒక ఆలోచనతో. మన ఆర్థిక మూలాలు పెరిగినాయి కానీ మన సామాజిక మూలాలు పెరగకపోతే సమస్య కదా. మళ్ళీ ఆ పురుగులు అన్నము అదే. కానీ అన్న నేను చూశాను, నేను స్వయంగా చూసాను. మొన్న ఒక స్కూల్ విజిట్ చేశా. మెను బ్రహ్మాండంగా ఉంది కానీ ఉట్టి చారన్నం వేసుకొని తింటున్నారు. 2 రోజులు వెళ్ళాను నేను స్కూల్కి. అది ఇప్పుడు అవి కన్ఫర్మ్ కొన్ని ప్రాంతాల్లో అవుతున్నాయి. అందుకనే జాయింట్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ను పర్యవేక్షణ పెట్టినాం. లోకల్ లీడర్స్ కూడా పోవాలని పెట్టినాం. కొన్ని ప్రాంతాల్లో ఏమవుతుందంటే బిల్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మొన్న కలిసినప్పుడు ఒక చర్చలో సాంబార్నైనా అన్ని కూరగాయలు వేసి పెట్టండి ఒకవేళ మీకు ఏమైనా సమస్యలు వస్తాయి, కానీ టేస్టీగా ఉండాలి. రెండవది మెను పెట్టినాక ఈరోజు బెండకాయ, సాయంత్రం దొండకాయ అన్నప్పుడు దొండకాయలు దొరకకపోతే అదే ప్లేస్లలో రీప్లేస్ చేయాలి మంచి. కానీ రోజు ఒకే పెట్టకుండా ఇప్పుడు కాలంలో కూరగాయలు దొరకవనే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు బల్కీగా వస్తున్నాయి ఒకటి. లేదంటే హాస్టల్కి సంబంధించి ఒక కాంట్రాక్టే చూసుకోవాలి. తర్వాత నాణ్యమైనవి పెట్టాలనేది. ఇది స్ట్రీమ్ లైన్ కావడానికి నేను అనుకుంటే ఇంకో 2 నెలలు దానికి పడుతుంది. గతంలో అంత విధ్వంసం పాత చార్ట్కే ప్రైస్ ఇస్తున్నారు. అప్పుడున్నది 2014 ఉన్న ప్రైస్ లిస్టే ఇప్పుడు వస్తే కాదు కదా. పెరిగినాయి కదా ఇన్ఫ్లేషన్ బట్టి. మనం మెస్ ఛార్జెస్ ఇవన్నీ పెంచినా కూడా సిస్టమ్ అడాప్ట్ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇంకా మీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితే నీకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటాయి. అవి ఇంతకుముందు ఉస్మాన్ యూనివర్సిటీ అంటే మీకు తెలుసు ఎట్లా భోజనం ఉంటుంది. ఆ స్టాండర్డ్స్లో ప్రయత్నం చేస్తారు. కాబట్టి విద్య విషయంలో రోజని కాదు, ట్వైస్ ఇన్ ఎ వీక్. దాని విషయంలో ముఖ్యమంత్రి కాలేజీలో డైలీ మటన్ ఉండేది. అది మీది అడహక్ కాబట్టి మీరు అంటే స్టూడెంట్ మేనేజర్ అటానమస్ కాబట్టి. రెండవది ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ని బట్టి కూడా ఉంటుంది. మిగతా రెండోది అవి మాత్రం హైజీనిక్ టైప్ ఉంటాయి. అవి ఇప్పుడు 33 అయినాయి, రేపు 300 అవుతాయి. అది ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. ఏంటంటే ఉచిత విద్య ఎట్లా వేయాలంటే ఉన్న స్కూల్స్ని తీసేయద్దు, మనం స్టాండర్డ్ కట్టేస్తే అందరు వీడికి వస్తుంది. అది హాస్పిటల్స్ కూడా అంతే. డెఫినెట్గా హాస్పిటల్స్ కూడా ఇప్పుడు పబ్లిక్ హెల్త్ హాస్పిటల్స్ అంతా కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. లెవెల్ 2లో ఎక్స్పాండెడ్ మోడ్లో ఎట్లా నీకు దొరికే వైద్యం నేను ఇస్తా, నా దగ్గర తీసుకో, లేదు నాకు డబ్బు ఉన్నాయి ఇంకొక ఆడికి పోతా అంటే పో. కానీ మేము మాత్రం ఆ స్టాండర్డ్, ఇప్పుడు నిమ్స్ను మించిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే హాస్పిటల్ అయితే నేను చూడలే. చాలా పెద్ద పేరున్న హాస్పిటల్స్ ఉంటాయి,
బిల్లు ఎక్కువ వచ్చే హాస్పిటల్స్ ఉంటాయి కానీ నిమ్స్లో బాగా గాంధీ ఇంకెక్కడ బాగా అయ్యే పరిస్థితి లేదు లేదు దట్నే గాంధీలో కూడా అన్ని సూపర్ స్పెషాలిటీ ఇద్దాం మనం తర్వాత దేన్ని ఎంచుకుంటారో ప్రజలకు ఆ ఛాయిస్ వదిలేద్దాం అట్లా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. చలో ఇంకా టైం ఉంది కదా 4 ఏళ్ళు చూద్దాం అన్న. ఫైనల్గా ఎమ్మెల్యే అవుతారు అనుకున్నాం, ఎమ్మెల్సీ అవుతారు అనుకున్నాం, ఎంపీ అవుతారు అనుకున్నాం, మళ్ళీ పిసిసి అధ్యక్ష పదవి కూడా మీ పేరు గట్టిగా వినబడింది. సాక్షాత్తు బాసే అన్నాడు అత్యున్నత పదవిలో చూడబోతున్నాను అన్నాడు. మాకు ఆ శుభవార్త ఎప్పుడు వెయిటింగ్. మేబీ ఇప్పుడు ఈ 2-3 నెలల్లో ఉండొచ్చు, 2 నెలల్లో ఉండొచ్చు అని అనుకుంటున్నాను. గవర్నర్ కోట అన్న ఖాయం అవుద్దా? కావచ్చు మేబీ ఏదైనా. నాకు తెలిసి అయితే నేను ఆప్టమిస్టిక్గానే ఉన్నా అయ్యే అవకాశం ఉందని. నన్ను అకామిడేట్ చేసుకోవడం అనేది ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనే ఆలోచనతోనే ఉన్నా. కానీ అంటే బట్ ఈజ్ బిట్ ఆఫ్ పాయిజన్ కాబట్టి నేను ఈ స్థితి ఎట్లా సమస్య అవుతుందంటే ఇప్పుడు నీలాంటి వాళ్ళకి రోజు కొంతమంది చెప్పాల్సి వస్తుంది. మీడియాకు డిబేట్స్కు దాంతోపాటు నడిచే కాచి మొదలు పెడితే ఎవ్రీడే నువ్వు ఆంధ్రాకి పోతే తెలుగు వాళ్ళు దొరికితే నా మరి కథ అయింది సార్. మీకెప్పుడు దీన్ని నివారించాలంటే నాకు ఏదో ఒకటి రావాల్సిన అవసరం ఉంది నాకు అనిపిస్తుంది. సార్ అప్పుడేమో మంత్రి అన్నారు సార్, అప్పుడేమో పీసీసీ అన్నారు సార్ అంటే నాకు ముఖ్యమంత్రి తప్ప అన్ని పోస్టులు వేసారు. కానీ అట్లా కూడా దయాకర్గా ఉన్నాడు. కాబట్టి ఏది వాళ్ళు ఇచ్చిన అంటే ఇవి చిన్న అంటే మళ్ళీ ఒక వీడియో పెట్టుకొని మళ్ళీ జాతికి అంకితం చేస్తే అంటే ఎవరో మన మీద దాడి చేస్తే మనల్ని ఏమంటారు రాజకీయ హత్య చేస్తే అది వాళ్ళ సమస్య కానీ మనంగా చేసుకోవద్దు కదా. కాబట్టి దాన్ని బట్టే ఉంటుంది. మేబీ చట్టసభలనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. అది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్తో పాటు అధిష్టానం కూడా దీంట్లో పాత్ర ఉంటుంది కాబట్టి ఒక్కరి మీద వేయడానికి అవకాశం లేదు. బట్ నేను మాత్రం పార్టీ కొరకు గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో కొట్లాడబడును. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం ఆల్వేస్. అది కానీ అన్న అది అయ్యాక ఫిబ్రవరిలో మార్చిలోనో మోస్ట్లీ ఏప్రిల్లో అనుకుంటున్నా బహుశా అవుతుందేమో. అప్పుడు మాత్రం మళ్ళీ నేనే వస్తాను, కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. అది అప్పుడు విత్ పవర్ బ్రహ్మాండంగా కలుద్దాం అన్న. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అన్న అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూశారు కదా ద గ్రేట్ రెబెల్ అద్దంకి దయాకర్ గారితో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.